ఉద్యోగులందరినీ కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆహ్వానిస్తున్నారు. ఈనాటి సభాధ్యక్షుడు నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షుడు శ్రీ నాశెట్టి సుమన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. టీఎన్జిఓస్ అలాగే మెదక్ జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షుడు వెంకటరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ నీతికొండ శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీ నారాయణ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా కోశాధికారి దినేష్ గారిని, టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా విమెన్ జాయింట్ సెక్రటరీ పద్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు శివ, వేణు, గంగా కిషన్ వేదికపై వచ్చి ఆసనం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సముచిత సత్కారం ఆహ్వానం పలుకుతున్నటువంటి ఐకేపీ స్టేట్ ప్రెసిడెంట్ గంగారెడ్డి గారిని వేదికపై రావాలి. మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, మరి సభ స్టార్ట్ కాకుండా ముందు గౌరవ పెద్దల సూచన మేరకు మనం అందరం కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాం కాబట్టి గౌరవ మాజీ ప్రధానమంత్రి పెద్దలు భూపతి రెడ్డి గారి కార్యక్రమంలో మీదుగా జ్యోతి ప్రకాశన అభినందనలే సమక్షంలో జరుగుతుంది. కోరుతున్నాను. सिंह जी, जोहार डॉक्टर मनमोहन सिंह जी, అందరికీ ధన్యవాదాలు. పచ్చని మొక్కతో వెచ్చని శాలువాతో వారిని స్వాగతించాల్సిందిగా టీఎన్జిఓస్ అధ్యక్షుడు సుమన్ గారిని కోరుతున్నాం. ఆవిష్కరణ, అదే రకంగా స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్కి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు శ్రీ రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, తెలంగాణ ఉద్యోగుల ఆకాంక్ష రాష్ట్ర టీఎన్జిఓస్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మారం జగదీశ్వరన్న గారికి, అదేవిధంగా టీఎన్జిఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎస్ఎం ముజీబ్ హుస్సేన్ అన్న గారికి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అన్న కస్తూరి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, అదేవిధంగా కోశాధికారి రామేని సీతన్న గారికి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా నేను నా మీటింగ్లో నేను మాట్లాడినప్పుడు చెప్తా, అందరికీ కూడా గౌరవించుకుంటాను. కాబట్టి నిజామాబాద్ ముడా చైర్మన్ అన్న కేశవనాథ్ గారికి, అన్న క్షమించాలి, ఉర్దూ అకాడమీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు
తాహిర్ బిన్ అమ్నాన్ అన్నగారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు కైంగంగారాం అన్న గారికి, ఇక వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు, వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఫోరమ్స్ అందరి సభ్యులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో మేము అనామి ప్రోగ్రాం పెట్టండి, ఏ రోజైతే నేను నవంబర్ 4th రోజు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనాం ఆ రోజు నుంచి మీరు ప్రోగ్రాం పెట్టండి అన్న, మేము అందరం వస్తాము, మేము వెనుక ఉంటాం. తెలంగాణ ఉద్యోగుల యొక్క, నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల యొక్క బాధలు ఏమైనా ఉంటే మీరు ముందుండి నడిపించాలని చెప్పి చూపించిన పెద్దలు మీరు అందరూ కూడా, ముందున్న ఉద్యోగులకు అందరూ కూడా టీఎన్యూస్ నిజామాబాద్ జిల్లా పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతిస్తూ ప్రోగ్రాం స్టార్ట్ చేయాల్సిందిగా అన్నవారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆశాజ్యోతి టీఎన్జిఓల సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మారం జగదీష్ అన్న గారికి మరియు వారి సహచర కార్యదర్శి అన్న ముజీబ్ అన్న గారికి, అలాగే సెంట్రల్ యూనియన్ నుండి విచ్చేసిన పెద్దలందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన మన తాహిర్ బిన్ అమ్నాన్ గారికి, అలాగే నూడా చైర్మన్ అన్న కేశవన్ అన్న గారికి, అలాగే ప్రతి ఒక్కరికి జిల్లాల నుండి విచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులకు మరియు ఈరోజు మన యొక్క ఈ సభని అధ్యక్షుడైనటువంటి తమ్ముడు సుమన్ గారికి, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన జిల్లా నలుమూలల నుండి ఉద్యోగులకు, మహిళా సోదరీమణులకు అందరికీ నా పక్షాన మరియు టీఎన్యూల పక్షాన శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి మనము గతంలో ఏదైతే 2017లో ఈ యొక్క స్టాండింగ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకున్నామో అప్పటి నుండి ఇప్పటి వరకు మన యొక్క టీఎన్యూస్ ప్రోగ్రామ్స్ని మేము మీకు వినిపిస్తానని కోరుకుంటూ, ఈ యొక్క టీఎన్జిఓల సంఘం 1967లో జిల్లా సంఘం ఏర్పాటు చేయబడింది. 1986లో మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఆశామూర్తి గారిచే ఈ యొక్క టీఎన్జిఓల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2009లో టీఎన్జిఓ జిల్లా క్రీడా సమాహారం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయని గర్వంగా తెలియజేస్తూ, అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీ నాడు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే మన తెలంగాణ ఉద్యమం 2014లో మొట్టమొదటిగా చేసిన సందర్భంలో తెలంగాణ మళ్ళీ ఉద్యమ దశలో టీఎన్యూస్ యూనియన్ ఈ మహోన్నతమైన పాత్రని మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 40 రోజుల సకల సంస్థల సమ్మె, పంట వార్పు, పెండం సమ్మె, సాగరాహారం లాంటి విశేషమైన ఘట్టాలు మనము గుర్తు చేసుకున్న సందర్భం ఉంది. అలాగే 2010లో టీఎన్జిఓ సంఘం ఏర్పాటు చేసి 70 సంవత్సరాలైన సందర్భంగా ఉత్సవాలు సభముగా టీఎన్జిఓ నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయి మహిళల క్రీడా సమాహారంలో ఓవరాల్ ఛాంపియన్గా కూడా మన నిజామాబాద్ రావడం సంతోషకరమని తెలియజేస్తూ, అలాగే 2019లో టీఎన్జిఓ నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడా సమాహారంలో ఓవరాల్ ఛాంపియన్గా కూడా నిలవడం గర్వకారణంగా తెలియజేస్తూ, అలాగే 2019లో నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా ఉద్యోగ రుచిపల్లి మానవతా సదన్కి ₹3,19,000 అందించడము చాలా సంతోషంగా గర్వకారణంగా ఉందని తెలియజేస్తూ, మరియు 2020 కోవిడ్ విపత్తు సమయంలో వలస కూలీల ఆహార ఏర్పాటు మరియు వారి స్వస్థాలకు చేయడానికి రవాణా సౌకర్యం కల్పించడంలో టీఎన్జిఓ నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు తమ వంతు సహకారం అందించడం గర్వకారణంగా ఉందని తెలియజేస్తూ, అలాగే ప్రతి సంవత్సరం జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని టీఎన్జిఓ నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల రక్తదాన శిబిరంలో నిర్వహించడము. 1000 యూనిట్ల రక్తదానం చేసి ఈ సందర్భంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చేతుల మీదుగా బంగారు పథకం మరియు రజత పథకం వేసవి కాలంలో కలెక్టర్ కాలంలో బంధంలో చలివేంద్రాలు చేస్తూ ఉద్యోగుల ఐక్యతలు సేవా నిధికి దాచుకుంటుంది. ముందు మూలంగా తోట మీకు మన టీఎన్జిఓ ఆధ్వర్యంలో 250 మందికి సీఎం గారి అపాయింట్మెంట్ ఇచ్చి మీ యొక్క సమస్యలను తీర్చుతామని చెప్పడం గర్వకారణం. దీనికి మేమందరము దర్శిస్తూ మరియు సంతోషిస్తూ మరియు అంత పెద్ద మొత్తంలో ఆ యొక్క డైరీ ఆవిష్కరణని కనీ వినిగి రీతిలో చేసినటువంటి మన గౌరవ అధ్యక్షులు మారం జయచంద్ర గారికి, ముజీబ్ అన్న గారికి నిజామాబాద్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరు చప్పట్ల ద్వారా ఈ యొక్క డైరీ ఆవిష్కరణని చేసినందుకు మన నిజామాబాద్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ
మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని మన జిల్లా అలాగే ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఒక ఉద్యోగి జీవితం అంతా కూడా క్రమశిక్షణలోనే సాగుతుంది. ఆ క్రమశిక్షణకు దర్పణంగా నిలిచేదే డైరీ. టీఎన్యూఎస్ డైరీ చేతికి ఆభరణం, ఆభూషణం కాదు, అది మన మస్తిష్క అంతటి నేపథ్యం కలిగినటువంటి డైరీని మనం ఈరోజు ప్రియతమ అతిథుల చేతుల మీదుగా మనం ఆవిష్కరించుకుందాం. అందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఈ వేడుకకు శోభాయానమానం గావిద్దాం. అధ్యక్షులు శ్రీ బాలం జగదీశ్వర్ గారిని కోరుతున్నాం. వారు ఆవిష్కరించిన తొలి ప్రతిని మాన్యనీయ ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి అందజేస్తారు. ఈ సంవత్సరాంతం వరకు మనకు తోడుండేటటువంటి ఈ డైరీ క్యాలెండర్లు ఉద్యోగిని ఒక సమర్థవంతమైనటువంటి ఉద్యోగిగా నిలబెడతాయి. మన లక్ష్యాలు ఏదైతే ఉందో రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నా. ఆర్మూర్ టీఎన్యూఎస్ టీమ్, శశికాంత్ రెడ్డి అండ్ విశాల్ టీమ్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. రూరల్ యూనిట్ ఆవిష్కరణ జరుగుతుంది. జ్ఞానేశ్వర్ రెడ్డి అండ్ శ్రీనివాస్ టీమ్, హింగల్ యూనిట్ రెడీగా ఉండాలి. సృజన్ అండ్ గంగా జమున టీమ్, ఆవిష్కరణ పూర్తి కాగానే లెఫ్ట్ సైడ్ నుంచి నిష్క్రమించాలి. ఎస్ఆర్ఎస్పీ యూనిట్ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఆవిష్కరణ పూర్తి కాగానే లెఫ్ట్ సైడ్ నుంచి కిందికి వెళ్లాల్సిందిగా కోరుతున్నా. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ యూనిట్ ఆవిష్కరణ జరుగుతున్నది. ఆవిష్కరణ పూర్తి కాగానే సార్ వారి తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఈరోజు డెలిగేట్స్ అందరూ స్టార్టింగ్ కౌన్సిల్ యొక్క అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గారికి మరియు మన
శాసనసభ్యులు రెడ్డి గారికి మరియు చైర్మన్ మన వినోద్ గారికి మరియు ఉర్దూ అకాడమీ మన చైర్మన్ తాయిబినందన్ గారికి మరి మన రాష్ట్ర నాయకులు మానం జగదీశ్వరన్న గారికి మరియు టీఎన్జో సెక్రటరీ ముజీబ్ హుసేన్ గారికి మరి డయాసింగ్ ఉన్నటువంటి పెద్దలకు మరియు టీఎన్జో అధ్యక్షులు సుమన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి యూనిట్ అధ్యక్ష కార్యదర్శులకు మరియు అందరు మహిళా సోదరులకు మన టీఎన్జో ఆఫీస్ పేరుకి అన్ని యూనిట్ అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి చాలా సంతోషం ఉందన్నా. ఎందుకంటే మరి నిజాం రాష్ట్రంలోనే మొట్టమొదటి డైరీ క్యాలెండర్ అవుతుందంటే మరి మన రాష్ట్ర నాయకులు మరి మానవ గారు ముజిబంద్ గారు ఇచ్చారు కాబట్టి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే మొట్టమొదటి డైరీ క్యాలెండర్ అయితే నిజామాబాద్ జిల్లాలో చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అన్న నిజంగానే మీరు మరి రాష్ట్రం నుంచి మా జిల్లా యొక్క అధ్యక్షులు మరి సుమనన్న గారికి మొన్ననే మరి అన్ని యూనిట్లో కూడా మరి యూనిట్లో మెంబర్షిప్ చేయండి. దాంతోపాటు మరి త్వరలోనే మీరు అన్ని యూనిట్లలో అధ్యక్ష కార్యదర్శిగా చేసుకోవాలని చెప్పి మీరు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈరోజు మరి 7 యూనిట్లు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నామన్నా. మరి అన్నగారికి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే మరి ప్రతి డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ దగ్గర వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని అలా సమస్యలను మేము దూరం చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ మరి అన్న నేను ఈ అవకాశం ఇచ్చినందుకే డాన్స్ అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను. చేసిన జగదీశ్వర గారికి ముజీబ్ అన్న గారికి ఎమ్మెల్యే ఉమ్మద్ అన్న గారికి అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. ఆవిష్కరణ సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు, నమస్కారం. జాతీయ మహారాజులకు మరియు నాతోటి ఉద్యోగ మిత్రులకు ఈ డైరీ మహోత్సవ శుభాకాంక్షలు. ఇది ఫస్ట్ టైం నన్ను ఎన్నుకోవడం జరిగింది. దీన్ని బాధ్యతయుతంగా చేస్తానని కోరుతూ పెద్దలకు సెలవు తీసుకుంటున్నాను. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సుమలన్న గారికి, అలాగే రాష్ట్ర ప్రెసిడెంట్ జగదీష్ అన్న గారికి, ముజీబ్ అన్న గారికి, మన అర్బన్ ఎమ్మెల్యే గారికి, ఇతరులందరికీ కూడా నమస్కారం గారికి. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మా రెవెన్యూ తరఫు నుంచి కూడా అందరూ చాలామంది వచ్చారు. సార్ 300-400 మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా మన ఈ సభకు ఉద్దేశించి రాష్ట్రంలో మొట్టమొదటిగా మన నిజామాబాద్ జిల్లాలో డైరీ ఆవిష్కరణ జరుగుతున్న కార్యక్రమానికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా పెద్దలకు గట్టిగా అందరూ చప్పలతో స్వాగతం పలకాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే మా సమస్యలు ఉన్నాయన్నా చెప్పుకోవడానికి మీరు అవకాశం ఇస్తే మేము మళ్ళీ కార్యక్రమం చెప్పుకుంటాము. కాబట్టి ఈ సభకు వచ్చేసినటువంటి అందరూ కూడా నమస్కారాంజలి. ఆవాజ్ దో థ్యాంక్ యూ. అధ్యక్షులు అదే ఉండాలి. సభకు నమస్కారం. నాకు టీఎన్జీఓ దీపక్ భారత అధ్యక్షుడిగా ఇచ్చినందుకు జగదీష్ అన్నకు, ముజీబ్ అన్నకు, సుమనన్న గారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు డైరీ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన నాతోటి ఉద్యోగులు అండ్ అక్కలు చెల్లెలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ క్యాలెండర్ డైరీ ఆవిష్కరించుకుని ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ ఇచ్చేసిన అధికార మహారాజులందరికీ అందులోనే భాగంగా డైరీ ఆవిష్కరణ జరుపుకుంటున్న టీఎన్జీఓస్ ఉద్యోగ మిత్రులందరికీ, మహిళా సోదరులందరికీ, సభావేదిక మీద ఉన్న అధికార మహారాజులందరికీ స్వాగతం పలుకుతూ టీఎన్జీఓస్ పక్షాన నా పక్షాన ఉద్యమాభినందనాలు జరుగుతున్నారండి. గతంలో ఘనచరితమైన మన టీఎన్జీఓస్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నామన్నా. 1946లో సర్కారీ ములాజిమీన్ యూనియన్ అనే సంస్థగా ప్రారంభమైన మన టీఎన్జీఓ సంస్థ దినదిన ప్రవర్తనంగా కేవలం ఉద్యోగుల హక్కుల కోసమే పోరాడుతూ ఉద్యోగుల శ్రేయస్సునే ఏకైక ధ్యేయంగా శ్వాసగా ఆశగా ఇచ్చేస్తున్న టీఎన్జీఓస్ నేటి వరకు మొదటి అధ్యక్షులు గఫర్ హుసేన్ గారి నుంచి నేటి అధ్యక్షులు మారం జగదీష్ అన్న గారి వరకు కేవలం ఉద్యోగుల శ్రేయస్సునే ఊపిరిగా మలుచుకొని టీఎన్జీఓస్ పోరాడుతున్నదన్న. ఈ ఘన చరిత్రను
ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ ఎన్జిఓ పక్షాన మా అధ్యక్షుల గారితో పాటు మేము మాటిస్తున్నాము. ఈ గాన వారసత్వాన్ని ముందుకు కొనసాగిస్తూ అందరికీ ధన్యవాదాలు. సభకు నమస్కారం. నేటి నిజామాబాద్ జిల్లా 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ ఇచ్చేసిన పెద్దలు, సభాధ్యక్షులు, జిల్లాధ్యక్షులు, సుమరన్న గారు, టీఎన్జిఓస్ అధ్యక్షులు మారం జగదీశ్వర గారు మరియు కార్యదర్శి ముజిబుల్ సార్ గారు, అందరికీ పేరు పేరున వివిధ శాఖల జిల్లా కార్యదర్శులకు 4వ తరగతి ఉద్యోగుల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. జై తెలంగాణ. స్వాగతం. మరి నేటి టీఎన్యూ జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశము డైరీ ఆవిష్కరణ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మారం జగదీశ్వరన్న గారికి, హుస్సేన్ సార్ గారికి, అనరబుల్ ఎమ్మెల్యే రేవంత్ సార్ గారికి, దారాపి నుంగాన్ గారికి, కేశవనేని సార్ గారికి, మిగతా పెద్దలందరికీ, తర్వాత ఈ కార్యక్రమాన్ని డైనమిక్గా అరేంజ్ చేసినటువంటి మన యొక్క యువ కిషోరం డైనమిక్ నాయకుడు టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ సుమన్ తమ్ముడు గారికి, తర్వాత ఉద్యోగ మిత్రులందరికీ, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి నేటి ఈ కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానాన్ని అందించి ఇక్కడికి విచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సంఘీభావాన్ని ఎల్లప్పుడూ మాకు ఇదే విధంగా ఉంచి స్టేట్ కూడా జిల్లా నుంచి ఇదే విధంగా సంఘీభావం ఉంటుంది కాబట్టి ఇదే విధంగా మెయింటైన్ చేస్తారని చెప్పి సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉద్యోగుల సమస్యలే వాళ్ళు శాఖలు ఒకేలా వద్దు, మాకు ఉద్యోగ సమస్యలే విన్నవించాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆఫ్టర్నూన్ సెషన్లో మొత్తం ఉద్యోగ సమస్యలను విన్నవించడం జరుగుతుంది. మరి మొట్టమొదటిగా తను డిఏకు సహకరించి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి డిఏకు సహకరించి మన డిఏస్ రిలీవ్ చేయించినందుకు అన్నగారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అన్నాను. మాకు పెద్దగా అండగా ఇచ్చిన జగదీష్ అన్న గారికి మన సమస్యలు సమయం డైరీ మరియు క్యాలెండర్ జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ వచ్చేసినటువంటి సభాధ్యక్షులు తమ్ముడు జిల్లా టీఎన్జిఓ అధ్యక్షుడు సుమన్ గారికి, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర టీఎన్జిఓస్ అధ్యక్షులు అన్న జగదీష్ రెడ్డి గారు, మన సెంట్రల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ముజామన్న గారికి, అదేవిధంగా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్న వెంకటేశ్వర గారికి, ఇంకొక మరి యొక్క అధ్యక్షుడు సత్యనారాయణ గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు వేదిక ముందున్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు, తాలూకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, మేము అందరికీ నా తరఫున టీఎన్జిఓ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ తెలిసిన విధంగా ఈరోజు మా నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు సుమారు 2 నెలల నుంచి ఈ మధ్యనే మన మోడీ గారు వందే భారత్ ట్రైను బుల్లెట్లాగా ఎట్లా అవుతుందో మా అధ్యక్షులు కూడా నిజామాబాద్లో ఒక 2 మంత్స్లే ప్రైవేట్ మెంబర్ కానీ మరియు తాలూకా యూనిట్ అదే ఎలక్షన్స్ మరి ఈ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఆయన మీద మమ్మల్ని కూడా వెలువేల వారికి సహకారాలు అందిస్తున్నామన్నా. ఇంకా కూడా మా జిల్లా మీద కేంద్ర పెద్దలు ప్రతి ఒక్క సమస్య కూడా ఏదైనా మా అధ్యక్షుల వారికి కూడా మేము వస్తాం, సమస్యలు తీస్తారని మా ఆశాన. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఉద్యోగ సోదరులు సోదరులు
ఇద్దరు ముఖ్య అతిథులు గౌరవనీయులు టీఎన్యూఎస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యక్షులు మారం జగదీశ్వర గారు, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ అయినటువంటి స్టేట్ ముజీమన్న గారు, మరి అదేవిధంగా ఉపాధ్యక్షులు సహాధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా సత్యనారాయణ రావు గారు, మరి కేంద్ర సంఘ కార్యవర్గము, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గవర్నమెంట్ పెద్దలు, నూతనంగా ఎన్నికైనటువంటి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సుమన్ గారు, అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి శేఖర్ నిజామాబాద్ జిల్లా యూనిట్ మరియు జిల్లా కార్యవర్గానికి ఇచ్చినటువంటి ప్రైమరీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు పేరు పేరున నిర్మా జిల్లా పక్షాన శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఉన్న 6వ తారీఖున సెంట్రల్ యూనియన్ మరి క్యాలెండర్ మరియు డైరీ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికి మేము అన్ని జిల్లాల తరఫున మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మన జేఏసీ పక్షాన ముందే జేఏసీ పక్షాన తెలియజేయడం జరిగింది. నేను ఎక్కువ చెప్పకుండా 370 అదేవిధంగా సిపిఎఫ్ పెండింగ్ బిల్స్ గురించి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఏమైనా ఇష్యూస్ ఉంటే రాష్ట్ర ఈనాటి నిజామాబాద్ జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం మరియు డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీఎన్యూఎస్ రాష్ట్ర అధ్యక్షులు, టీజీజేఏసీ రాష్ట్ర చైర్మన్, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు, మన అందరి ఆశాజ్యోతి మారం జగదీశ్వరన్న గారు, అలాగే మన టీఎన్యూఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మన రామునికి లక్ష్మణులాగా ఎప్పుడు తోడుండి మన ముజీబన్న గారు, మరి నిజామాబాద్ శాసనసభ్యులు భూపతిరెడ్డన్న గారు, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటన్న గారు, సత్యనారాయణ గారు, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్ గారు, వారి కార్యదర్శి శేఖర్ గారికి, మరియు ఇక్కడికి హాజరైన వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు నిజామాబాద్ జిల్లా ఉద్యోగ కుటుంబ సభ్యులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉద్యోగులారా, అన్నయ్య మీకు రావాల్సిన పెండింగ్ డిఏలు, పిఎఫ్సి అవన్నీ సమస్యలు రాసుకోండి. డైరీ మూసేసే ముందు మాత్రం ఒక 2 పేజీలు తిరిగేయండి. మన జగదీశన్న ముజీబన్న ఫోటో కనబడుతుంది, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఫోటో కనబడుతుంది. ఆ ముగ్గురు చూసుకుంటారు, మన సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి, వచ్చే సంవత్సరానికి డైరీ ఖాళీ ఉంటుంది. మీరేం పరిశ్రమ కాదు, మన సమస్యలన్నీ కూడా తెలుసు. మన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల వారికి 1 కాదు 2 కాదు 51 సమస్యలతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 3 గంటల సేపు కూర్చుని మన సమస్యలని చెప్పిండ్రు. మీరందరూ కూడా బేఫికర్ని వారు ఏ కార్యక్రమానికి ఏ పిలుపు ఇచ్చినా కానీ కూడా ఇదే సంఖ్యలో మన బలాన్ని, మన ఐక్యతను చాటాలని, ముందు ఏ కార్యక్రమం ఇచ్చినా ఇలాగే హాజరు కావాలని మా ఉద్యోగ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరొకసారి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు నిజామాబాద్ జిల్లా టీఎన్యూఎస్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం మరియు 2025 నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు టీఎన్యూల నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కాశెట్టి సుమన్ కుమార్, వారి కార్యదర్శి మిత్రుడు నేతిగూడ శేఖర్. ఈ కార్యక్రమానికి మన ఉద్యోగ వర్గాన్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథి టీఎన్యూల రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ అన్న మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి మనందరినీ నిరంతరం ఉద్యోగుల హక్కుల సాధనలో అందరినీ మమేకమై
మరి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ మరి మన యొక్క హక్కుల సాధన కోసం మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న టీఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న ముజీబ్ హుస్సేన్ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేగులపల్లి భూపతి రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు, అదేవిధంగా టీఎన్జిఓ రాష్ట్ర సహా అధ్యక్షులు అన్న కస్తూరి వెంకటేశ్వర గారు, మరో సహా అధ్యక్షులు అన్న సత్యనారాయణ గౌడ్ గారు, కోశాధికారి అన్న రామిరెడ్డి శ్రీనివాసరావు గారు, నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న గైని గంగారాం గారు, అదేవిధంగా పోల శ్రీనివాస్ గారు, మరి ఈ కార్యక్రమంపై వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లాల అధ్యక్షులు కామారెడ్డి వెంకటరెడ్డి గారు, నిర్మల్ ప్రభాకర్ గారు, జగిత్యాల నాగేందర్ గారు, మరి జగిత్యాల కార్యదర్శి అమరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి అన్ని వర్గాల ఉద్యోగులకు మా జిల్లా నా తరఫున, మా జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ తరఫున, అదేవిధంగా నాలుగు పార్టీ కార్యక్రమంలో భాగస్వామైన మా సహా అధ్యక్షులు ఇక్బాల్ పాషా గారి తరఫున, అదేవిధంగా మా మెదక్ జిల్లా యావత్తు అన్ని వర్గాల ఉద్యోగుల తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓ కార్యవర్గ సభ్యులందరికీ, నిజామాబాద్ జిల్లా ప్రతి ఒక్క ప్రాథమిక సభ్యునికి డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. మనందరికీ తెలుసు, మరి మొన్ననే టీఎన్జిఓ రాష్ట్ర స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం, డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున 33 జిల్లాల నుంచి మన యొక్క నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ సంతకళ తోరణం కేంద్రంలోకి విచ్చేసి మరి ఏ విధంగా సక్సెస్ చేసిండ్రు. ఒక రాష్ట్ర పండుగగా మనందరం కూడా మరి వచ్చినటువంటి రాష్ట్ర మంత్రులతో కానీ, రాష్ట్ర స్పీకర్ గారితో కానీ మన యొక్క సమస్యలన్నీ మరి అన్న జగదీశ్వర్ ద్వారా మరి మొన్ననే మనందరం కూడా చెప్పినాం. వాళ్ళు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు తీసుకుపోయి మన సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈరోజు 8 తారీఖే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, మరి రాష్ట్రంలో ఏ జిల్లాలో పెట్టలేని విధంగా మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో మరి టీఎన్జిఓ స్టాండింగ్ కమిటీ సమావేశం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు 8 తారీఖు పెట్టి నిజంగా మీరందరూ కూడా అభినందనలు అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. టీఎన్జిఓ సంఘం అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. టీఎన్జిఓ సంఘం అంటేనే ఒక ఉద్యమ కేంద్రం. మనందరం కూడా ఇంతకుముందు మన కార్యదర్శి ఎత్తిపూడి శేఖర్ గారు నివేదిక పెట్టారు. 1967లో మన నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓ సంఘం స్థాపించబడింది. మరి అప్పటి నుంచి ఎన్నో వినూత్న కార్యక్రమాలు, ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు చేసి మన నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓలు అందరూ కూడా ప్రజలతో మమేకమై వాళ్ళందరికీ ప్రజాసేవలు అంకితమైన సంగతి కూడా మీ అందరి నివేదిక ద్వారా చూశారు. మరి నేనైతే మరి అంతకుముందు తెలియదు కానీ ఏదైతే మన నిజామాబాద్ జిల్లాలో టీఎన్జిఓల సంఘం అంటే నా యొక్క పేరెంట్ డిపార్ట్మెంట్, మన అప్పుడున్నటువంటి అధ్యక్షులు గైని గంగారమణ గారు మరి అనేక రకాల కార్యక్రమాలు చేసి నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓలు అందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర పత్రికా ఉద్యమంలో అందరినీ కూడా ముందుకు తీసుకుపోయినందుకు కూడా మీ అందరికీ తెలుసు. మరి తర్వాత కృష్ణన్న గారు, మరి ఇప్పుడు తమ్ముడు సుమన్ గారు, ఈ విధంగా నిజంగా ఒక ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ జిల్లాకు ఆ యొక్క స్థానాన్ని మీరు నిలుపుకొని మీ యొక్క ప్రాథమిక సభ్యులందరూ కూడా టీఎన్జిఓ జిల్లా సంఘం ఏ పిలుపునిచ్చినా కానీ మరి ఆ పిలుపులో మీరందరూ కూడా ముందు భాగస్వామ్యమై ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం దిశగా మీరందరూ కూడా ఉండాలని చెప్పి కూడా ఒకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నాకు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డైరీ గంగారామన్న కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన రాష్ట్ర అధ్యక్షులు అన్న మారం జగదీశ్వర్ గారు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అప్పుడున్నటువంటి అధ్యక్షులు దేవిప్రసాద్ గారు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మా ఇరిగేషన్ సోదరులకు ఎప్పటికీ టచ్లో ఉంటారు. ఇప్పుడున్న మన కృష్ణమూర్తి కానీ, మా జాఫర్ హుసేన్ కానీ, మా జాకిర్ హుసేన్ కానీ, మా సంజీవ్ కానీ, మా షబ్బీర్ కానీ, మా ముద్దన్న కానీ వాళ్ళందరూ కూడా నాకు ప్రతి ఒక్కసారి కూడా మరి ఫోన్లో ప్రతి ఒక్క విషయం కూడా సమస్యల మీద చెప్తా ఉంటారు. కానీ మరి మనందరం కూడా
టీఎన్జిఓస్ అన్నదాన్ని బలోపేతం చేసే దిశగా మీరందరూ ముందుండాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ నన్ను కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై టీఎన్జిఓస్. జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశానికి విచ్చేసిన విశిష్ట అతిథులు అన్న రాష్ట్ర అధ్యక్షులు మారా జగదీశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా విశిష్ట అతిథులు రూరల్ మన శాసనసభ్యులు ఉపరెడ్డి గారికి, అదేవిధంగా మన కాంగ్రెస్ వివిధ హోదాల్లో ఉన్న అందరి పేర్లు తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నా. అదేవిధంగా మన వివిధ జిల్లాల నుంచి వచ్చిన మన మెదకు అధ్యక్షులు నరేంద్ర గారికి, అదేవిధంగా నాడే నిజంగా తమ్ముల్లో ఆనందం చూడాలని భావించిన ఈ రోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ రోజు వస్తుందని నాకు 4 నెలల ముందు రాలే తెలుసు. నాకు నిజంగా చాలా నాకంటే ఎక్కువ నా అధ్యక్ష కన్నా ముందు తమ్ముడు అధ్యక్షుడు కావాలని కలలు కన్నా నిజంగా ఈరోజు నిజంగా ఆ అదృష్టం భావించి ఇంతమంది కుటుంబ ప్రేమ తీసుకొని తమ్ముడు ముందుకు వచ్చి విచ్చేసిన తమ్ముడు గారికి, అధ్యక్షత వహిస్తున్న సుమనన్న గారికి, అదేవిధంగా జిల్లా కార్యదర్శిగా శంకరన్న గారికి, వివిధ ఉద్యోగులందరికీ పేరుకున్న నమస్కారాలు తెలియజేస్తూ అన్న 2 విషయాలన్నా మీకు తెలియదు కాబట్టి నేను కూడా ఇదే ఇప్పుడు మనము జనవరి ఫిబ్రవరి వస్తుందంటే మా ఉద్యోగుల్లో గుళ్ళు అన్న ఐటీ కట్టాలని 2 నెలల జీతము అయిపోతుందన్నా. ఇప్పుడు ఆ 2 నెలల జీతం పోతుందన్నా. అదేవిధంగా 2 విషయాలన్నా పంచాయతీ సెక్రటరీలకు ఉద్యోగ భద్రత ఒకటి, వాళ్ళకు స్ట్రెస్ బాగుందన్న మన జిల్లాలలో ఉద్యోగుల నుంచి మనకు వస్తున్న ఒత్తిడి వల్ల మీకు చెప్పాల్సి వస్తుందన్నా. ఏఈఓలకు కూడా తీసేస్తే యాప్ అనేది పాపం వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది ఒత్తిడి వల్ల వాళ్ళు చేయమంటారన్నా. దాన్ని కూడా ఒత్తిడి తగ్గించడానికి మాత్రమే వాళ్ళు ఒక అసిస్టెంట్స్గా ఇవ్వాలని ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి బీఆర్ఓలను వాళ్ళకి అసిస్టెంట్గా ఉంటారని భావిస్తూ వివిధ అంగన్వాడీలకు కూడా అందరికీ పేరున అన్ని శాఖల ఉద్యోగ అధ్యక్ష కార్యదర్శులకు మరియు అందరికీ ఉద్యోగులకు అందరికీ పేరున మా కామారెడ్డి జిల్లా పక్షాన, మా సెక్రటరీ నారాయణ పక్షాన, మా అందరి పక్షాన మీకు ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. నిజమైన ప్రజాసేవ పద్ధతులు ఈరోజు తమ్ముడైందంటే రియల్ ఒకసారి తప్పండు యోగీశ్వరం జగదీశన్న మున్సిపాల ఒక సంకల్పంతో వచ్చిన ఆణిముత్యం తప్పకుండా ఈ ఆణిముత్యం ఇంకా పైకి స్థాయికి మేము తీసుకొస్తామన్నా. ఎక్కువ టైం తీసుకోను. ఒక రాష్ట్ర పార్టీగా ఒక 3 సమస్యలు చెప్తాను. ఒక జిల్లా బాధ్యతగా మరి తెలంగాణ ఉద్యమంలో పునరుద్ధరణ గురించి ఎంతో కష్టపడి మీరు ఎంతో శ్రమ పెట్టి తెచ్చుకున్న తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయానికి నేను ఒక్కడే కారణం దాన్ని తీసుకుపోయి ఆలోచన పడేసింది. కానీ ప్రజాసంఘం వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తే. జగదీశన్ వచ్చినాక ఈడ కూడా ప్రజాసంఘం వచ్చింది. అంతకుముందు మన అధ్యక్షులు చేసినటువంటి టీఎన్జిఓస్ అధ్యక్షులు చేసినటువంటి ఒక చిన్న తప్పిదాల వల్ల ఈరోజు మనం తలెత్తుకోలేని పరిస్థితి నుంచి బయటపడుతున్నాం. ఏదైతే మన 6వ తారీఖున జరిగిన సమావేశంలో జగన్ గారు వచ్చిండ్రు, కోదండ గారు వచ్చిండ్రు, మరి వీళ్ళు వచ్చి మనకు ఒక మంచి సందేశం ఇచ్చిపోయారు. మరి ఇప్పుడు కూడా మన ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన శాసనసభ్యులు, మన పెద్దలు ఉపరెడ్డి గారు, నాయక్ గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని చేరవేయడానికి మన సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ముందు 3 సమస్యలన్నా ఉద్యోగులు పొద్దున ఆఫీస్కి రాగానే ఫస్ట్ డిఎల్, 2 పిఆర్సీ, 3 రోజులు పెండింగ్ బిల్. ఈ 3 కదా మా అన్న చెప్తారు కాబట్టి నేను ఎక్కువ తీసుకోలేను. రేవంత్ రెడ్డి అన్న ఈ ప్రభుత్వంలో మాకు కొద్దిగా ఓపిక పడుతున్నాం కానీ భరించలేకపోతున్నాం, ఉద్యోగులకు సమాధానం చెప్పలేకపోతున్నాం. మరి వేదిక కాంగ్రెస్ నాయకులు ప్లీజ్ కొద్దిగా మీరు ముఖ్యమంత్రి బాధలు ఉన్నారు. నాకు ఆ బాధలు ఇంకొకరికి బాధలు తయారైన మీరు బాగుంటుంది చెబుదాలని చెప్పు. ఏం చేస్తావు మొన్ననే మంచి మాట ఇచ్చిండు. తప్పకుండా పాపం మీ పిల్లలు నిజంగా 6 నెలలు బిల్స్ లేవన్నా జీపీఎఫ్ మేము కూడా కట్టుకుంటాం. ఏదో కూతురు పెళ్ళికో కొడుకు పెళ్ళికో కూడా పెట్టుకుంటాం. అవి కూడా వస్తలేవన్నా. ప్లీజ్ ఆవేదన మీరు తప్పకుండా మీరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ మాకు పెడుతుందని ఒక నమ్మకం. మేము కాంగ్రెస్ పార్టీ ఉన్న పార్టీ మేము బలి అయిపోయినామన్నా. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు మదిగోడి ఆసుపత్రి రేట్లు బాగా చేసినందుకు నాకు ఆదేశం పంపించారు. అయినా సరే దేవుడు ఉన్నాడు, న్యాయం దక్కింది, మళ్ళీ ప్రభుత్వం వచ్చిందన్న మీ ప్రభుత్వం అండగుంటాం. తప్పకుండా మా సమస్యల కోసం మరొకసారి మా ఇద్దరు అందరూ మాట్లాడిన తర్వాత
మీరు తప్పకుండా వాటి విషయంలో శ్రద్ధ చూపిస్తారని విశ్వసిస్తూ వచ్చిన ఉద్యోగులందరికీ, మీడియా మిత్రులందరికీ, మహిళలకు ముఖ్యంగా ఈడికలు ఆటగా చూస్తే మహిళలకి నిజంగా సోదరి మహిళలకు ఒకసారి చెప్పండి. బాగా మంది వచ్చి జగదీశ్ తప్పకుండా మీరు మాట్లాడతారు కంపల్సరీ మన దాంట్లో. కాబట్టి సునంబ ఇంకా ముందు కూడా మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ అండలేదు మర్చిపోయిగా అట్లాంటిదే మరొకసారి మన అన్ని కోరికలు. జై తెలంగాణ. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి మరియు ముఖ్యంగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ప్రతి ఉద్యోగ అసోసియేషన్లో పెద్దన్న పాత్ర వహిస్తున్న టీఎన్జిఓస్ అంటే ఒక ఉద్యోగ సంఘం మాత్రమే కాదు, ఒక మూమెంట్, ఒక రివల్యూషన్, ఒక విప్లవం. ఆ విప్లవాన్ని, ఆ మూమెంట్ని నడిపిస్తున్న రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరు కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ, ముఖ్యంగా వేదిక ముందున్న మీ అందరి ఉద్యోగస్తులకు ప్రజా సమస్యలందరినీ తీర్చడంలో మరియు సంక్షేమ పథకాలు అందిస్తున్న దాంట్లో మీ పాత్ర చాలా గొప్పదని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, జిల్లా కార్యవర్గం కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా జగదీష్ అన్న తెలంగాణ రాష్ట్రం సాధించడంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు సింహభాగం టీఎన్జిఓస్ పాత్రతో తెలంగాణ రాష్ట్రంకు అంకురార్పణ జరిగింది. కాబట్టి మరొకసారి దానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణకు సంబంధించిన ఏదైనా ఆర్గనైజేషన్ ఉందంటే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ని గర్వంగా చూసుకుంటుంది. ముఖ్యంగా జగదీష్ అన్న, నేను ఇదివరకు ఇరిగేషన్ ఎంప్లాయీనే, ఈ టీఎంజిఎస్ మెంబర్నే. కాబట్టి కుటుంబ మీటింగ్ రావడం జరిగింది, సంతోషిస్తూ. ఇదివరకు టీఎంజిఎస్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఫార్మేషన్ కాకముందు ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా మీ అపాయింట్మెంట్ కోసం చూసే ఆర్గనైజేషన్ నడుస్తుండే. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల అప్పుడు ఏర్పడిన ప్రభుత్వం మన ఆర్గనైజేషన్ని ఏ రకంగా కిందికి తీసుకుపోయిందో దీన్ని మనం ఆత్మ పరిశీలన మీ లోపల చేసుకొని ముందరి సింహంగా గర్జించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, టీఎన్జిఓస్ జిందాబాద్. ఈరోజు నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓ స్టాండింగ్ గురించి మరియు డైరీ కార్యాలయ ఆవిష్కరణ గురించిన పెద్దలు, జేఎస్ చైర్మన్ పెద్దలందరికీ నమస్కారం. సుమన్ అర్బన్ బడ్జెట్ ఉన్నప్పటి నుంచి బాగా ఉత్సాహంగా పనిచేసేవాడు తమ్ముడు. అప్పుడే అనుకుని ఎన్నో రోజులు జిల్లా ప్రెసిడెంట్ అవుతుందని ఆ కళ నెరవేరి దానికి మన జగదీష్ అన్న, ముజీబ్ అన్న తమ్ముడికి స్వాగతం చేసింది. తమ్ముడు ఆ పదవిని నిలబెట్టుకొని ఇవాళ ఎగ్జాంపుల్ చూపించాడు. ఇంత జనాలు తీసుకురావడం అది తమ్ముడు ఇంకా ఎక్కువ ఉత్సాహంలో పనిచేయాలని వారికి మన టీఎన్ఓ రాష్ట్ర అధ్యక్షులుగా కానీ కేంద్ర కార్యవర్గం అందరూ కూడా సపోర్ట్గా నిలబెట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. అధ్యక్షులు మిత్రుడు సుమన్ గారికి, కార్యదర్శి శేఖర్ గారికి, మరి గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారికి, మరి చైర్మన్ గారికి, ఈరోజు మీ ముఖంలో సంతోషం చూడడానికి, మీ సమస్యలు పరిష్కరిస్తూ తీసుకోవడానికి వచ్చినటువంటి రాష్ట్ర జేసీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరం జగదీష్ గారికి, మల్లెపూలు లాంటి డ్రెస్ వేసుకొచ్చి మల్లెపూలు లాంటి వ్యక్తి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారికి, మా వెంకటన్న గారికి, తర్వాత చిన్న చిన్న నడకలు నేర్చుకుంటే కింద పట్టాలి దెబ్బలు తగ్గుతూ ఉంటాయి. తల్లి సంతోషపడుతుంది. ఈరోజు సుమన్ ఒక నాయకత్వం చూసి మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి వాళ్ళ సంతోషపడి తెలియజేసుకుంటాం. మరి క్యాలెండర్ అంటే మన సూపరింటెండెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో క్యాలెండర్ అంటే చూసినాం. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పారు క్యాలెండర్ ఎప్పుడో మార్చి నెలకు వస్తుంది. మరి జగదీష్ గారి నాయకత్వంలో ఫస్ట్ క్యాలెండర్ ఫస్ట్ వీక్లో చేయడం మనకి గొప్ప విషయం. అవి మీ అధ్యక్షులను అభినందిస్తున్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు అభినందనలు తెలపడం జరిగింది. నిజంగా క్యాలెండర్ కూడా అన్ని వచ్చిన తర్వాత మీ క్యాలెండర్ బొమ్మ చూడండి. గతం గురించి మాట్లాడగానే ఒక యూనిట్ అధ్యక్షుడు వేస్తే కూడా అన్న కూడా రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కూడా కంపల్సరీ. కానీ ఈరోజు అన్న కూడా అన్నాడు మీరు లీడర్ ఎందుకంటే మీ బోర్డులో మాకు తెలుసుకోండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షులందరూ మెయిన్లో కూడా ఉండేయండి. మొత్తం మీ జిల్లా మీ కార్యక్రమం తీసుకోండి. ఒక గొప్ప నాయకుడు, గొప్ప మనసున్న వ్యక్తి మన జగదీష్ గారు, మన ముజీబ్ గారు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి
ఈరోజు 100% సుమన్ గారు 100% పాస్ అయిపోయారు. మొదటిసారిగా సుమన్ మిగతా జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇంతకంటే బ్రహ్మాండంగా చేయాలని చెప్పి ఇంతకంటే నాకు తెలిసిన వరకు జనవరి చివరి కల్లా అన్ని జిల్లాలో ఉన్నటువంటి క్యాలెండర్ వ్యవస్థ చేసుకుంటారని నమ్మకంతో చెప్తున్నాను. అదేవిధంగా మీ సమస్యలు తొందరలోనే మన 6వ తారీఖు నాడు బహిరంగ మీటింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా ఉంటాయి ముఖ్యమంత్రి ఇవ్వడానికి అన్ని పోయినాయి కాబట్టి అది తొందరలోనే 10-15 రోజులనే ఈ జనవరి క్యాలెండర్ చెప్పేలోపలే గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం పోయి మన మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన జగన్ ఆధ్వర్యంలో పోయి మన సమస్యలు పరిష్కార దిశగా తీసుకొస్తామని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మచ్. తమ్ముడు సుమన్కు శేఖరణకు అభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నేత జగన్నకు, ప్రధాన కార్యదర్శి ముజిబన్నకు, సత్యన్నకు, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు, కేంద్ర కార్యవర్గ సభ్యులకు, నిజామాబాద్ జిల్లా అన్ని యూనిట్ సభ్యులకు, మహిళా నేతలకు, నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, డైరీ చూస్తుంటే ఒక విలువైన అంశాన్ని అందులో క్రోడీకరించడం జరిగింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 36 మండలాలతోటి అతిపెద్ద జిల్లాగా ఉండే ఇవాళ ఆ జిల్లాను 2 జిల్లాలుగా ముక్కలు కింద చేసిండ్రు కేసీఆర్ గారు. ముక్కలు కింద చేసి ఒక జిల్లాను ఒక జోన్ కేసిండ్రు, ఇంకొక జిల్లాను ఇంకో జోన్ కేసిండ్రు. ఆ ఉద్యోగుల ఉసురు తీసిండు. ఆ ఉసురు తీసినందుకే ఇవాళ ఇంట్లో కూర్చున్నాడు. మరి ఆ పరిస్థితి మరి మరొక ప్రభుత్వానికి పట్టొద్దని చెప్పి, ఎందుకంటే ఆ రోజున్న పెండింగ్ బిల్లులు మరి ఉద్యోగులు విచారణ చేసి సెక్రటరియట్లో మరి బస్ పాస్ కౌంటర్ దగ్గర నిలబెట్టిన ఆ ప్రభుత్వం దాన్ని నెల రోజుల్లో మరి ఆ పెండింగ్ బిల్లులు కానీ, పిఆర్సీ కానీ, హెల్త్ కార్డు కానీ, సిపిఎస్ రద్దులు కానీ అన్నీ కూడా చేస్తామని చెప్పి గౌరవ కాంగ్రెస్ పెద్దలు ఆ రోజు మేనిఫెస్టో ద్వారా చెప్పింది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల యొక్క మరి అనుకూల ప్రభుత్వంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మా జగన్ను, మా ముజిబన్నను పిలిచి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి పరిష్కరిస్తుందని ఆశిస్తూ, మరి ఉద్యోగులుగా మనం తెలంగాణ హిందూ సంఘం యొక్క గొప్పతనాన్ని మేము నిజంగా కూడా నిజామాబాద్ జిల్లాలో మరొకసారి తమ్ముడు సుమన్ గారి నేతృత్వంలో మరి చాలా గొప్పగా ఎలుగెత్తి చాటిండ్రు. భవిష్యత్తు ఉద్యమాలే కానీ, భవిష్యత్తు కార్యక్రమాలకు కానీ మీరు అందరూ కూడా వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన సుమన్ మరియు శేఖరణకు వారికి మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ మంచి బంగారు నాటి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై టీఎన్జిఓ. నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓస్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ, అలాగే జిల్లా టీఎన్జిఓస్ కౌన్సిల్ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న నా సోదరుడు జిల్లా అధ్యక్షుడైన సుమన్ కుమార్ గారికి, అలాగే నూతనంగా ఏర్పాటైన టీఎన్జిఓస్ కార్యవర్గానికి, అలాగే మా నిజామాబాద్ రూరల్ గౌరవ శాసనసభ్యులైన శ్రీ భూపతి రెడ్డి గారికి, అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయరన్న గారికి, అలాగే రాష్ట్ర టీఎన్జిఓస్ అధ్యక్షులు జగదీశ్వర్ గారికి, అలాగే ముజీబ్ గారికి, కస్తూరి వెంకటేశ్వర్ గారికి, ముత్యాల సత్యనారాయణ గౌడ్ గారికి, రామినేని శ్రీనివాస్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, గైని గంగారాం గారు, పూల శ్రీనివాస్ గారు, సతీష్ గారు, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు నిజామాబాద్ జిల్లాలోని 8 యూనిట్ల నుండి వచ్చిన ఉద్యోగస్తులందరికీ నేను పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మీరు చేసుకుంటున్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మీ సమస్యలు ఏమి ఉన్నా అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు నేను ముడా చైర్మన్గా మీ అందరికీ అందుబాటులో ఉంటూ, అలాగే మీరు చేస్తున్న వివిధ ఏదైతే కోవిడ్ అప్పుడు విపత్తు సంబంధించినప్పుడు మీరైతే విరాళాలు ఇచ్చారో, అలాగే ప్రతి సందర్భంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నందుకు, సామాజిక సేవా కార్యక్రమాలు టీఎన్జిఓస్ సంస్థ ద్వారా చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ,
రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల పక్షాన ఎప్పటికీ ఉంటాడని చెప్పి తెలియజేస్తూ, అలాగే చాలా విషయాలు మా పెద్దలు భూపతి రెడ్డి గారు కానీ తాయరన్న గారు కానీ చెప్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉద్యోగుల పట్ల వారి ఆలోచనలన్నీ ముఖ్యమంత్రి గారి ఆలోచనలన్నీ పెద్దలు ఇద్దరు చెప్తారు కాబట్టి మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ పండుగ కార్యక్రమానికి ఈరోజు మమ్మలను మాతో పాటు ముఖ్య అతిథిగా గౌరవనీయులు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారిని, నోడా చైర్మన్ కేశవ్ నేరు గారిని, మాతో పాటు చాలామంది వేదిక మీద మా మిత్రులు ఉన్నారు. మీరు మమ్మల్ని పిలిచినందుకు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని టీఎన్జిఓస్ ఉద్యోగులకు సభాధ్యక్షుడు చిరంజీవి సుమన్ గారికి, వారితో పాటు రాష్ట్ర అధ్యక్షులు అనుభవం ఉన్నటువంటి టీఎన్జిఓస్ నాయకులు జగదీశ్వర్ గారికి, హుసేన్ భాయ్ మీ ప్రధాన కార్యదర్శి గారికి, గౌరవ వారితో పాటు ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులకు, మా సోదరుడు గైని గంగారాం గారికి, ముఖ్యంగా మా తరఫున ఈ పండుగ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి టీఎన్జిఓస్ అందరికీ హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనమంతా ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో దాంట్లో నేను పోదలుచుకోలేదు. కానీ ఈరోజు 13 మాసాలు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి, ఇప్పుడే ఉపాధ్యక్షుల వారు మాట్లాడుతున్నాడు, చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత మొదలు భూమి మీద ఆయన నడవడానికి ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో పడిపోతాడు. తల్లిదండ్రులు దాన్ని చూసి ఆనందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది మీ అందరి ఆశీర్వాదం వల్ల, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష వల్ల, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాల వల్ల మనం ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా మన సమస్యల పట్ల కానీ, మన అందరి ఈ వ్యవస్థలో పనిచేయడంలో మనకు జరుగుతున్నటువంటి కష్ట నష్టాల పట్ల కానీ మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరికిందనేటువంటి విషయాన్ని నేను గౌరవ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకొస్తున్నా. ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తీసుకున్న నిర్ణయాలు మంచిదే అయినా కొన్ని ఒడిదొడుకులు వస్తున్నాయి. అదేవిధంగా ఉదాహరణకు చెప్తా ఉన్నా, మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు యువకుడు ఉత్తేజంగా ఉరుకులు పరుగులేస్తున్నటువంటి వ్యక్తులు, కొంచెం స్పీడ్ బ్రేకులు కూడా ఉంటాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. స్పీడ్ బ్రేక్లను దాటుకుంటూ వాళ్ళ సమస్యల పట్ల నీకు ఏ అవకాశం ఉన్నా మాతో, గౌరవ శాసనసభ్యులతో, ఈ ప్రభుత్వంతో నీకు ఏది కావాలన్నా నీ ఎంబట మేము ఉంటామనేటువంటి మాట మాత్రం చెప్తా ఉన్నాం. కానీ ఒడుదొడుకులు అనేటువంటి విషయం ప్రభుత్వం నడపడం అంటే ఆషామాషి కాదు, పెద్దలకు తెలుసు. ఈరోజు 10వ తేదీ తర్వాత 15వ తేదీ
ఆర్థిక వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మీకు తెలియదు కాదు. కానీ ఈరోజు 1వ తారీఖు 2వ తారీఖు మీకు జీతాలు వస్తున్నటువంటి విషయాన్ని వాస్తవం అనేటువంటి మాట మీ దృష్టికి తీసుకొస్తున్నా. నాకు తెలుసు, నేను కూడా ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తిని. పంచాయత్ రాజ్ సెక్రటరీల విషయం కామారెడ్డి అధ్యక్షుల వారు చెప్పారు. పంచాయత్ రాజ్ సెక్రటరీ రోజు ఒక దుకాణం నుండి సామాన్ తీసుకొచ్చి నడిపించేటటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఈరోజు ఆ దుకాణం యజమాని ₹1,00,000 బాకీ కాగానే నేను ఇయ్యాలనేటువంటి మాట చెప్తాడు. దాన్ని నడిపియాల, వ్యవస్థను గాడిలో తీసుకొని నడవాలా, మంచి దారిలో నడిపియాలా. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వాళ్ళు మీరు. దాన్ని నడిపించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఎంతుందో మీ మీద కూడా అంతే ఉందనేటువంటి విషయాన్ని నమ్మే వ్యక్తిని నేను. అందుకొరకే రాష్ట్ర అధ్యక్షుడు పిఆర్సీ కానీ ఆయన ఇప్పుడు చెప్తాడు, ఆయన సందేశంలో ఏ అంశమైనా ముఖ్యమంత్రి గారికి ప్రతిరోజు ఆ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం మాట్లాడుకునేటటువంటి విషయాలు రాష్ట్ర ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ మన మధ్య ఉన్నారు. ఇప్పుడు మీరు ఏది మాట్లాడితే ఈ ప్రభుత్వ ప్రయోజనం కొరకు, ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కొరకు, ఎన్జిఓస్ యొక్క బాధ్యత కొరకు మనం మాట్లాడినటువంటి ప్రతి అంశం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుందనేటువంటి విషయాన్ని మనం అందరం ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే వేరే విషయాలకు పోకుండా మీరంతా ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, నీటిపారుదల శాఖలో పనిచేసే అధ్యక్షుడు ఉన్నాడు, వ్యవసాయ శాఖలో పనిచేసేటటువంటి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఈ రాష్ట్రానికి నీరు పంట పండించేటటువంటి బాధ్యత గల అధికారులు మా మధ్య ఉన్నారు. మాకు గర్వంగా ఉంది ఈరోజు ఈ రాష్ట్రం రేపు అభివృద్ధి చెందడంలో ముందు నడుస్తుందనేటువంటి విషయం. అందుకొరకే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తూ మీ సమస్యల పట్ల, మీరు ఇందులో పొందుపరిచినటువంటి అంశాల పట్ల మాకు తెలిసేంత మట్టుకు తెలుసుకొని మా బాధ్యతగా మా గౌరవ శాసనసభ్యుల దృష్టికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతేనేమి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైతేనేమి, పొన్నం ప్రభాకర్ గారైతేనేమి, సీతక్క గారైతేనేమి, అనేక సందర్భాల్లో అనేక విషయాలు మీ గురించి మేము మాట్లాడడం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మేము మాట్లాడేదంత మాత్రం అవి అమలైతే అనేటువంటిది కాదు. కానీ మీ హక్కుల కొరకు మీరు ఏదైతే రేపు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఏ ప్రయత్నం చేసినా మీ వెంబట ఉంటామనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మనం అందరం ఉద్యోగస్తులు కానీ, అటు ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతాంగం కానీ బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దానికి ఒక అర్థం ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించాల మనమంతా. నేను మీ కుటుంబంలో ఇక్కడ సగం మంది నా సోదరి వాళ్ళు ఉన్నారు. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అనేటువంటి విషయం తెలుసు మనకు. ఇల్లాలు తన ఇంటిని ఏ విధంగా నడుపుకోవాలో ఇల్లాలకి తెలుసు. అదేవిధంగా ఈ రాష్ట్రం మన అందరిది కాబట్టి మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంక్షేమ ఫలాలను వాళ్ళకు అందిస్తూ మీకు వచ్చేటటువంటి హక్కుల కొరకు మీరు తప్పకుండా పోరాడాలి. వచ్చినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుల వారి మీద ఉంది. అందుకొరకే నేను ఈరోజు మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా కష్టాల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగా లేదు. అందుకొరకే మొన్న మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు అన్నారు, శ్రీధర్ బాబు గారు ఉండేది అక్కడ, ఒక 2-3 మాసాలు మీరు కొద్దిగా ఓపిక పట్టండి, మార్చి తర్వాత మన ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందనేటువంటి విషయం చెప్పాడు. అందుకొరకే మీకు చేతులు జోడించి కోరుకుంటున్నా, ఈ వ్యవస్థను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన కొరకు జరిగేటటువంటి కార్యక్రమాలను మీరందరూ దాంట్లో భాగస్వాములు కండి. వేరే విషయాల్లోకి పోకుండా సుమన్ చిన్నవాడైనా అన్ని జిల్లాల అధ్యక్షులు అభినందిస్తున్నారు. నిజామాబాద్ మైండ్ జిల్లా, ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం మెత్తగా ఉంటారు, కానీ గంగ మెత్తదే కానీ గట్టు పోస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ సుమన్కు మీరందరూ ఆశీర్వదించండి.
మా వంతు బాధ్యతగా కూడా మేము మీతో ఉంటామనేటువంటి మాట మా నారాయణ రెడ్డి, ప్రసాద్ మామ, మీద ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులందరూ నాకు మంచి మిత్రుడు. వాళ్ళ పేర్లు తీసుకోలే, రేపటి నుంచి నన్ను పట్టుకుంటారు, మా పేరు ఎందుకు తీసుకోలేదని. దయచేసి సమయాభావన వల్ల జరిగినటువంటి కార్యక్రమాల వల్ల నేను ఆలస్యంగా రావడానికి కూడా నేను కాంగ్రెస్ కార్యాలయంలో కూర్చున్నాను. ఈరోజు నేను చెప్పకూడదు కానీ బీజేపీ వాళ్ళు వచ్చి మా కార్యాలయం మీద దాడి చేయడానికి వచ్చారు. ఇక్కడ అదే ఇది ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగాన్ని రక్షించవలసినటువంటి దేశం. కార్యాలయాల మీద దాడి చేసుకుంటూ మనం చేస్తే ఇది నడుస్తుందా అనేటటువంటి విషయం ఈరోజు గ్రహించవలసిందిగా, రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఇది 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మన అందరి బాధ్యతగా గుర్తిస్తూ మనం పనిచేయాలని కోరుకుంటూ మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నూతన డైరీ క్యాలెండర్ 2025 ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి నేను పిలవగానే మరొక మాట చెప్పకుండా, తమ్ముడు ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటా, ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి పిలవగానే వచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చిన గౌరవ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు, నేటి ముఖ్య అతిథి పెద్దలు పూజలు గౌరవనీయులు రేగులపల్లి భూపతి రెడ్డి సార్ గారికి, అదేవిధంగా నేటి కార్యక్రమానికి విశిష్ట అతిథి, ఈరోజు నేను మాట్లాడుతున్నా అంటే ఆ ఎన్న యొక్క ఆశీర్వాదం, అన్న యొక్క భిక్షనే అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా చేస్తూ రాష్ట్ర జేఏసీ చైర్మన్, టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ అన్న మాధవ జగదీశ్వరన్న గారికి, మరొక ముఖ్య నేత అన్నకు తమ్ముడిగా రాష్ట్ర జేఏసీని ఇటు టీఎన్జిఓస్ను మమేకం చేస్తూ ఆయన యొక్క నైపుణ్యంతో రాష్ట్ర టీఎన్జిఓస్కు ఒక మలుపెరగని పోరాట ప్రతిమను అందరికీ, మాకు చిన్నవాళ్ళకు మా అందరికీ దిశానిర్దేశం చేస్తున్న గౌరవనీయులు పెద్దలు టీఎన్జిఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న ముజీబ్ హుస్సేన్ అన్న గారికి, అదేవిధంగా ఈ వేదికపై ఉన్న నుడా చైర్మన్ అన్న వేణన్న గారికి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ అన్న తాహిర్ బిన్ అమ్దాన్ గారికి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అన్న కస్తూరి వెంకన్న గారికి, సత్యన్న గారికి, ట్రెజరర్ అన్న రామేని సీరన్న గారికి, పిసిసి రాష్ట్ర కార్యదర్శి అన్న రత్నాకరణ గారికి, వేదికపైన ఇతర పెద్దలు దయచేసి సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నా, దయచేసి అనేదా భావించద్దు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన డెలిగేట్స్కి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా, అదేవిధంగా నేను పిలవగానే వచ్చిన మా అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్స్ ముఖ్యంగా, అంతేకాకుండా తమ్ముళ్ళు విఆర్ఎస్ అసోసియేషన్కి, వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శి ద్వారా వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ల ఫోరమ్స్కి, ప్రతినిధులకు, ఉద్యోగులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా అందరికీ కూడా టీఎన్జిఓస్ పక్షాన, నా పక్షాన నమస్కారం తెలియజేస్తూ, దయచేసి సమస్యల పైన అన్నవాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక నేను సమస్యల పైన పోను. మనకు దయచేసి అన్నవాళ్ళు ఏంటంటే డిగ్నిటీస్ మాట్లాడిన తర్వాత లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్, లంచ్ అవర్ ఉంటుంది. లంచ్ తర్వాత మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ కేవలం మీ యొక్క రిప్రజెంటేషన్ తీసుకురండి, మీకు అందరికీ కూడా ఒక 5 నిమిషాలు డిపార్ట్మెంట్ వారిగా సమయం ఇస్తామని తను మాట ఇచ్చినందుకు సభాపక్షాల వారికి చెప్పడం ద్వారా స్వాగతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇకపోతే అన్న నిజామాబాద్ జిల్లాలో వాస్తవంగా రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఇక్కడ ఉద్యోగులందరూ మార్పు కోరుకుంటే ఇక్కడ సుమన్ వచ్చిందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, ఇక రాబోయే రోజుల్లో అనేక ఇష్యూస్ పైన కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ఏమున్నా అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్యలో అనుసంధానంగా ఉన్నదే మన ఉద్యోగస్తులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాలనే రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిజామాబాద్ జిల్లాలను తీసుకొచ్చే ఉన్న ఉద్యోగులు ఉన్నారంటే కేవలం మన నిజామాబాద్ ఉద్యోగస్తులే అని చెప్పేసి సభా ప్రకారం తెలియజేస్తాం. ఇక రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు మన జేఏసీ రాష్ట్ర చైర్మన్ గారు తీసుకునే నిర్ణయాత్మకమైన నిర్ణయాల్లో అన్న ఈ సభాపక్షాన్ని మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ కార్యక్రమం తలపెట్టినా నిజామాబాద్ జిల్లా ఉద్యోగస్తులు అందరూ కూడా మీ వెనకనే నడుస్తారని చెప్పేసి సభాపక్షం తెలియజేస్తా ఉన్నా. ఇక కాకపోతే అన్న కేవలం 2 విషయాలు, నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు మరి ఏం చేసిందో తెలియదు. అన్ని సంఘాల్లో కానీ అన్నింటిలో చాలా క్రియాశీలంగా ఉంటారు. దాదాపు 1969లో ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా మన భవన్ ఓపెన్ చేశారన్న. తర్వాత రాబోయే
ఫండ్స్ ఇచ్చిండు. లాస్ట్ మా గైనగారం అన్న అధ్యక్షుడు ఉన్నప్పుడు 30 లక్షలతోటి పైన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. మళ్ళీ మొన్న నేను అధ్యక్షుడైన తర్వాత మా గౌరవ అన్న అడ్వైజర్ అన్నగారి దగ్గరికి వెళ్తే ఏమి మాట్లాడకుండా ఆ రోజు వేరే నెలలు ఉండే అన్నతోటి మాట్లాడి కేవలం రిప్రజెంటేషన్ ఇవ్వగానే 25 లక్షల రూపాయలు టీఎన్జిఓస్కు శాంక్షన్ చేసిన సభ్యురాలు గారికి చప్పట్ల ద్వారా మనం ఘనస్వాగతం కోరుతా ఉన్నా. వాస్తవం ఏదన్నా అంటే నేను కొండూరు వాసిని, ఆగ్లకొండూరు మా రూరల్ శాసనసభ్యులు గారి కాన్స్టిట్యున్సీలో నాది కూడా ఒక గ్రామం కాబట్టి ఆగ్లకొండూరు గ్రామంలోనే సర్పంచ్గా చేశాను. సర్పంచ్ అయితే చిన్న ఉన్నప్పటి నుంచి మా ఫాదరు, మా మదరు, మా తాతలు అందరూ కూడా పాలిటిక్స్లో ఉండే. నేను వెళ్తా ఉంటే ఏం జరిగిందంటే అక్కడ ప్లాట్స్ ఇచ్చింది మనకి. దాదాపు 1983లో దాదాపు 125 ప్లాట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఎవరిచ్చారు ఆ ప్లాట్లకు? ఎవరైనా ఇప్పుడు ఉన్నా ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అరే ఇందిరమ్మ ప్లాట్లు ఇచ్చిందని చెప్పి గొప్పగా చెప్తా ఉంటారు గ్రామంలో. దాని తర్వాత మళ్ళీ ఈ మధ్యనే సర్పంచ్ అయిన తర్వాత చూస్తూ ఉంటే మళ్ళీ దాంట్లో కన్స్ట్రక్షన్స్ ఆఫ్ హౌసెస్ అయినాయి. ఎవరు కట్టించారంటే మళ్ళీ గౌరవ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ₹1,00,000 ఇచ్చుకుంటా అందరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించిన ఘనత ఉందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ చరిత్ర. కాబట్టి అన్న నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే మా నిజామాబాద్ జిల్లాలో అంతకుముందు కొంత ఫండ్స్ శాంక్షన్ చేసి ఇప్పుడు కూడా ఫండ్స్ కావాలి. కాబట్టి దయచేసి మీరు అందరూ పెద్ద డెలిగేట్స్ అందరూ నిజామాబాద్ జిల్లా ఉద్యోగస్తులందరినీ మీరు కడుపులో పెట్టుకొని చూడాలి. దాదాపు నా ఒక ముఖ్య కోరిక ఏంటంటే అన్ని జిల్లాలలో కళ్యాణ మండపాలు ఉన్నాయి. టీఎన్జిఓస్కి కళ్యాణంలో నేను జిల్లా ఉందంటే ఒక నిజామాబాద్ జిల్లానే. మన ఎందుకో తెలియదు కానీ అన్న 81/2 సర్వే నెంబర్లో మీ కాన్స్టిట్యున్సీ ముబారక్ నగర్లో ఆల్రెడీ ల్యాండ్ ఎక్వేషన్ ఆ ల్యాండ్ చూసినామన్నా. మనం ఈ మధ్య మీకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 10,800 మంది ఉద్యోగస్తులు వాళ్ళ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ వేరే కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళు కావచ్చు, ఇవన్నీ జరుపుకోవాలంటే ఒక కళ్యాణ మండపం ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా కావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి మీ కాన్స్టిట్యున్సీ పరిధి కాబట్టి నాకు ఫండింగ్ కానీ ఆ ల్యాండ్ కానీ దయచేసి మీరు అనౌన్స్ చేసి మరి మరొక్కసారి నన్ను ఇక్కడ అందరి ముందు నింపాల్సిందని మీకు సభ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ, ఇక రెండో ఇష్యూ అన్ని జిల్లాలలో అటు రాష్ట్రంలో కావచ్చు ప్రతి జిల్లాలో అన్ని జిల్లాలలో ఉద్యోగస్తులకు హౌస్ సైట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. హౌస్ సైట్స్ ఇచ్చని జిల్లా ఉందంటే కేవలం అదొక నిజామాబాద్ జిల్లానే అని చెప్పేసి సభకు తెలియజేస్తూ అన్న మన నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల అక్కడ ఆర్మూర్ డివిజన్లో కావచ్చు, నిజామాబాద్ డివిజన్లో కావచ్చు, ఇక మన నందిపేట డివిజన్లో కావచ్చు, 3 డివిజన్లలో కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయన్న. నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్మెంట్ ల్యాండ్స్ దయచేసి గౌరవ మంత్రుల ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి ద్వారా నిజామాబాద్ జిల్లా ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఒక 80 గజాలు ఇస్తే ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి సభాపక్షంగా తెలియజేస్తూ దయచేసి మీరు అనౌన్స్ చేయాల్సిందిగా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ మా అన్న ద్వారా మా ప్రజల నేను వస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇక ఈ ఇష్యూస్ పైన వాస్తవం ఏంటంటే డెలిగేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందర మనం మాట్లాడవద్దు. ఇష్యూస్ పైన లంచ్ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇష్యూ పైననే మనం మాట్లాడతాము. దానికి పర్మిషన్ ఇచ్చిన జగదీశ్వర్ గారు కూడా ఉంటారు కాబట్టి అందరూ కూడా లంచ్ చేసుకొని ఇక్కడే ఉండాల్సిందిగా సూచిస్తూ, మరి ఇవన్నీ కూడా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కేవలం నేను ఒక కార్యక్రమం ఇవ్వగానే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆడబిడ్డలకు, అక్కా చెల్లెలకు, అన్న తమ్ములకు అందరికీ కూడా మరొక్కసారి టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా పక్షాన నా పక్షాన నమస్కారం చేస్తూ రాబోయే రోజుల్లో మనమందరం సిద్ధంగా ఉండాలి. అటు గవర్నమెంట్ మంచి పేరు తీసుకురావాలి, ఇటు మన న్యాయమైన హక్కుల డిమాండ్ల సాధనలో కూడా మనం ముందుకున్నాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. జిల్లా నుంచి వచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, నిజామాబాద్ జిల్లా కార్యవర్గం, మరి ఈ సమావేశానికి వచ్చిన నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు, మహిళలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో మాట్లాడడం మీరు అందరూ కూడా విన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొని మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మరి ఆర్థిక లావాదేవీలు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు మీరు అందరూ మొన్న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు టైం ఇచ్చి
అన్ని విషయాలు వినిపించిన మరి విన్న సందర్భం మీ అందరికీ కూడా తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెసులుబాటు మార్చి 31 తేదీగా ఒక మంచి స్థాయిలో ఆర్థిక పరిస్థితిని తీసుకుపోతాం. నెల అయితే దాదాపు లక్షల కోట్ల రూపాయలు మేము మిత్తులు కడుతున్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు మోయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. గడప గడప సంక్షేమ పథకాలు మోయాలి. కాంగ్రెస్ ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉంచాలని వారు అడగడం జరిగింది. ఆ మాటకు రాష్ట్ర అధ్యక్షుడు పాటించి ఖచ్చితంగా 10 సంవత్సరాలు వెయిట్ చేస్తాం సార్, కానీ మీ ప్రభుత్వంలో కూడా మీరు చెప్పిన డేట్ వరకు వెయిట్ చేస్తాం. ఖచ్చితంగా మేము మీ ఎమ్మడి ఉన్నాం, మీ ప్రభుత్వం ఎమ్మడి ఉన్నామని చెప్పినాం. ఇచ్చిన మాటలు కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం. మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరిస్తుందని. దయచేసి అందరూ వచ్చి కూర్చోవాలి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒక సందర్భం చెప్తా. నల్గొండ మారుమూల ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రం రానికి ఇంకొక 2-3 నెలలు ఉందంటే ఆ రోజు గౌరవ పెద్దలు చిదంబరం గారు రాష్ట్ర ప్రకటన వాక్యం తీసుకుంటే ఆ రోజు నల్గొండ మారుమూల జిల్లాలో ఉన్న ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి సునీత అనే అమ్మాయి ఈరోజు వేసుకొని తగబెట్టుకుంది. మేము నిజామాబాద్లో ధర్నాలు ఉన్నప్పుడు కోదండరామ్ గారికి ఫోన్ వచ్చింది. నిజామాబాద్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని సునీత అనే అమ్మాయి ఉస్మానియా దవాఖానా తీసుకొచ్చిన 40% కాల్చుకుందంటే ఆ రోజు కోదండరామ్ గారు చెప్పిండ్రు, ముజీబ్ నువ్వు అర్జెంట్గా పోవాలి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కంటే ఆ రోజు జనరల్ హాస్పిటల్ పోయినా 3వ అంతస్తులో పోయినప్పుడు చూస్తే ఆ అమ్మాయి మొత్తం కూడా పేయిపోయిన ఒక బట్ట లేదు. తల్లి ఒక పక్కన కూర్చొని రోధిస్తూ ఉంది. చూస్తే కళ్ళలో నిలబడ్డాయి. ఏమమ్మా ఇంత అకైత్యం చేస్తున్నాను ఉన్న నర్స్కి చెప్పిన ఒక బట్ట తెప్పి అమ్మ అంటే అన్న బట్ట తెప్పేనే రాదమ్మా రాదన్నా అని చెప్పింది. కనీసం ఒక బట్ట ఇట్లా అడ్డం పెట్టండి నేను అమ్మాయితో మాట్లాడతా అని చెప్తే 2 నర్సులు మరి ఆ బట్ట అడ్డం పెడితే నేను అడిగిన ఏం పేరమ్మా ఇంత అఘాయిత్యం చేస్తున్నావు తల్లి నువ్వు అంటే అన్న నా పేరు సునీత. ఏం చదువుతున్నావు అమ్మా అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నా. మరి ఇంత పెద్ద అఘాయిత్యం ఎందుకు చేస్తున్నావు తల్లి అంటే ఏం చెప్పింది వినాలి, మీరు మహిళలు వినాలి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా అన్న, నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని. నిన్న రాత్రి చిదంబరం సార్ ప్రకటన వాక్యం తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నామన్నా, కానీ వస్తలేదు అన్న ఆ రోజు నుంచి కాల్చుకున్నానని ఏడ్చినాం. ఆ రోజు బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ పిలిచింది, అన్న మీ పేరేం పేరన్నా అంటే పేరు చెప్పిన చెప్తే అన్నది నాకు తెలుసన్నా ఒక గంట అయితే నేను మళ్ళీ మరణించిపోతాను చచ్చిపోతా, మళ్ళీ ఒకవేళ భగవంతుడు జన్మనిస్తే మళ్ళీ పుడతా, మళ్ళీ రాష్ట్రం కోసం ప్రారంభిస్తాను. అట్లాంటి త్యాగరంగులు త్యాగాలు చేస్తే ఈ రాష్ట్రం వచ్చింది. అట్లాంటి పిల్లలు ఆడపిల్లలు మన ఉద్యోగులు మన విద్యార్థులు ప్రాణాలు ఇస్తే రాష్ట్రం వచ్చింది. అట్లాంటి రాష్ట్రంలో అట్లాంటి పిల్లల బలిదానాలతో ఈ రోజు మనం ఇంత వైభవంగా ఈ కార్యకలాపాలు చేసుకోగలుగుతున్నాం. ఆ రోజు మేడం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు నిన్న కాలం చేసిన వారు ధైర్యం చేసి 2 రాష్ట్రాలను ప్రభుత్వాలు కోల్పోయినప్పటికీ కూడా పిల్లలు చావద్దు, ఈ గడ్డ బంగారు గడ్డ కావాలని ఆకాంక్షతో ఇచ్చిన రాష్ట్రాన్ని మనం ఈరోజు ఆ ఫలితాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇట్లాంటి సమావేశాలకు వచ్చినప్పుడు అట్లాంటి పిల్లలు ప్రాణాలు ఇస్తే ఒక గంట సేపు మనం కూర్చోలేము. అయినా మన సమస్యలు ఎట్లా పరిష్కారం అయినాయి? ప్రభుత్వంలో పైసలు లేవు. ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద ఆలోచన చేస్తుంది. ఒక సబ్ కమిటీ వేసింది. ఆ సబ్ కమిటీ ద్వారా మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇందాక తెలంగాణ అన్నాడు ఈడ సిఐడి సిబిసిఐడి ఎవరు నిఘావర్గాలు కూర్చుంటాయి. మనం డిసిప్లిన్గా మాట్లాడితే మనం కూర్చుంటే మనం ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మాట్లాడి మేము ప్రభుత్వం వెంబడి ఉన్న భరోసా కల్పిస్తేనే కదా మన సమస్యలు పరిష్కారానికి వస్తాయి. కానీ మనం బయట తిరుగుతున్నాం, మనం ఫోన్ మాట్లాడుతున్నాం. ఇది పద్ధతి కాదు. నిన్నటి వరకు రాత్రి 2 గంటల వరకు సుమన్ ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా అదకుండా మొత్తం కార్యాలయం నుండి ఒక పెళ్లి చేసినట్టు కార్యక్రమం చేస్తే అట్లాంటి కార్యక్రమం అక్షరాలు వేస్తే ఓపిక పడలేకుంటే ఏ పని చేస్తామని నేను అడుగుతాము. ఇది తెలంగాణ ఏరియో డిసిప్లిన్ రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందంటే ఆ రోజు గౌరవ కీర్తి చర్చలు అంజయ్ గారు స్వామినాథన్ సెక్రటరీ వస్తుందంటే అంజయ్ గారు ఆగి ఏం సామాన్య సెక్రటరీ వచ్చే మనకు సమస్యలు ఉన్నాయని అడిగిండు. అట్లాంటి సంఘానికి మనం సభ్యులైనందుకు గొడవపడాలి. తల్లి సంఘం ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే ఖచ్చితంగా ప్రోగ్రాంలో పాల్గొనాలి. టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుంటే ఏ పనులు కావు. చాలా మంది సుమన్ గురించి చెప్పింది ఇందాక. తమ్ముడు చిన్న వయసులో ప్రెసిడెంట్ అయ్యాడు. తమ్ముడు ఎట్లా చేసుకోవడం అనుకున్నామన్నారు. ఏదైనా త్యాగాల పునాది మీదనే.
త్యాగాలు చేస్తేనే పదవులు వస్తాయి. ఒక ఊర్లో ఒక గుడి ఉండేనట. ఆ గుడిలో అమ్మవారు ఉంది. గుడి ముంగట బండ ఉంది. భక్తులు బండను తొక్కి అమ్మవారు పోయి టెంకాయ కొడుతున్నారు. అమ్మవారు ఒకరోజు ఈ బండ బెల్లారై అమ్మవారు అడిగిందంట, అక్క మనం ఒకటే గుండెలకి వచ్చిన వాళ్ళము, నీకేమో దండాలు పెడుతున్నారు, నాకేమో తొక్కుండా పోతున్నారంటే అమ్మవారు చెప్పిందంట, ఆ రోజు శిల్పి నా తలపైన కోట్లాది దెబ్బలు కొడుతుంటే నేను ఓర్చుకున్నా, నేను అమ్మవారి రూపాన్ని దాల్చిన, నువ్వు ఆ దెబ్బలకు భయపడిపోయినావు, నువ్వు బండవైనావు అని చెప్పిందంట. ఓపిక ఉంటే నాయకులు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఒక రాత్రి వచ్చే టీఎన్జిఓ ప్రెసిడెంట్ అంటే ఒక రాత్రి ఒక నెలలో ఒక సంవత్సరంలో వచ్చే లాగేది. ఇంతకుముందు మా 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 గైని గంగరామన్న అధ్యక్షుడిగా పనిచేసిండు. దాని తర్వాత తమ్ముడు కిషన్ చేసిండు. ఈరోజు సుమన్ చేస్తున్నారు, రేపు ఇంకోరు వస్తారు. ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుంది. కాకపోతే సంఘానికి విధేయంగా ఉండాలి. మన సమస్యలు బరాబర్ ఉన్నాయి, లేవని చెప్తలేము. సమస్యలు అడగాలి. ఇందాక కారణంగా చెప్పిండు, మీరు సమస్యలు అడగాలి, పిడికిలు బిగించాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మోయాలి. అది మన బాధ్యత. ప్రజలు ఈరోజు పన్ను కడుతుంటే ఆ పన్ను కట్ట పైసలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మనం జీతభత్యాలు తీసుకుంటున్నాం. జవాబాదారీ వ్యవస్థలో ఉన్నాం. ఖచ్చితంగా పనిచేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. మన బాధ్యత కూడా ఉంటుంది. నిన్న హైదరాబాద్లో జరిగిన మీటింగ్ 10,000 మంది ఉద్యోగులతో మీటింగ్ జరిగింది. గౌరవ పోలీస్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు అడిగింది నాకు, ఇంత పెద్ద మీటింగ్కి మేము పర్మిషన్ ఇవ్వం, అసెంబ్లీ పక్కనే ఉంది, నేనన్నా గౌరవ స్పీకర్ గారు వస్తుంది సార్, గౌరవ పెద్దలు వస్తున్నారంటే అఫిడవిట్ ఇస్తాం సార్, మేము బాధ్యత తీసుకుంటామని చెప్పినాం. మాది డిసిప్లినరీ సంఘం అని చెప్పినాం. 10,000 మందితో జగదీశ్వర గారి నాయకత్వం మీటింగ్ చేసి గౌరవంగా మళ్ళీ వచ్చిన మహిళలతో సహా మరి రాత్రి 3 గంటల వరకు అందరినీ పంపించిన గతంలో తెలంగాణ హిందువులకు ఉందని చెప్పి కూడా నేను గౌరవంగా చెప్పదలుచున్నా. ఏది ఏమైనా మీ అందరికి, ఎందుకంటే చాలా ఎక్కువ టైం అయిపోయింది, 2:15 అయిపోయింది కాబట్టి మరి లంచ్ కూడా చేసేది ఉంది. ఏది ఏమైనా మీ అందరి పక్షాన కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ పెద్దలందరూ ఈ వేదిక మీద ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులకు సార్ ఒక ఇంక్రిమెంట్ వస్తే 1/2 కిలో మిఠాయి తీసుకుపోయే సంతోషం ఇచ్చే ఉద్యోగులకు సార్ ఖచ్చితంగా మా పైన మీరు దయ ఉంచండి. మా సమస్యల పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటూ आप तमाम का मैं सहमत करता हूँ. आप तमाम के खिदमत में तेलंगाना यूनिवर्सिटी के जाने से सलाम पेश करते हुए हमारे सुमन साहब जो निजामाबाद के सदर है, उनके सदारत में आज डायरी और कैलेंडर का इफ्तिताह हुआ. ये प्रोग्राम में हमारे भूपत रेड्डी साहब, ताहिर बिन हमदान साहब, वेणु साहब, हमारे प्रेसिडेंट जगदीश साहब, मेरे साथ ही डिस्ट्रिक्ट प्रेसिडेंट सेक्रेटरी और दीगर लोग और आप तमाम का फिर से खैर मकदम करते हुए आपको एक बात की तवक्को दिलाता हूँ. तेलंगाना यूनिवर्सिटी जो आज 3.5 लाख एम्प्लॉयज हमारे यहाँ है और 10.5 लाख जेएससी में है. जेएससी के सदर में जनाब जगदीश साहब है. आप तमाम लोगों के मसाइल हल करेंगे. हमारा काम है यह हुकूमत की साथ देना है. यह हुकूमत का साथ देंगे. दीगर पूरे मसाइल हमारे ऊपर छोड़िए. रोज हमारा यही काम है, सुबह में 11 बजे से शाम में 6 बजे तक सेक्रेटेरिएट में, जीएडी में, एचओडी में फिरकर आपके मसाइल हल करने की बात चल रही है. पूरे मिनिस्टर्स की कॉन्फिडेंस से है और डिप्टी चीफ मिनिस्टर साहब के सदारत में कैबिनेट सब कमेटी भी हमारे हरदिल अजीज चीफ मिनिस्टर साहब डाले. इंशाअल्लाह जल्द से जल्द आपके मसाइल हल करेंगे. मेरे को मालूम है हेल्थ कार्ड का मसला है, उसके अलावा जो बिल्स पास नहीं हो रहे उसका मसला है. जल्द से जल्द वो आपका मसला हल करते हुए आप तमाम को फिर से एक बार मैं मुबारकबादी देता हूँ. सुमन को और उनके सेक्रेटरी साहब और उनके एग्जीक्यूटिव को, दीगर तमाम लोगों को तेलंगाना जो सेंट्रल यूनियन के जानब से मेरे पास से आप तमाम को मुबारकबादी देते हुए थैंक यू वेरी मच. जय तेलंगाना. ఈనాటి 2025 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి సభ అధ్యక్షుడిగా ఉన్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుమన్ గారు, వారి కార్యదర్శి శేఖర్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారు, అలాగే నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ అన్న వీరన్న గారు, అలాగే ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ అన్న తహార్ గారు, మా నీటి సభ శాఖలో ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీ కీలకంగా మా రత్నాకర్
కానీ మొన్ననే మొత్తం తెలంగాణ యావత్తు ఉద్యోగులందరినీ ఒక పిలుపు మేరకు తీసుకొచ్చిన మా అన్న ప్రధాన కార్యదర్శి అన్న ముజీబ్ గారు, ఈ కార్యక్రమంలో ఇద్దరు అసోసియేట్ అధ్యక్షులు అన్న కస్తూరి వెంకటేశ్వర గారు, సత్యనారాయణ గౌడ్ గారు, అలాగే కోశాధికారి రామన్ శ్రీనివాసరావు గారు, మా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు అన్న కృష్ణవారి సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా బ్రహ్మాండంగా కానీ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసినందుకు మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లా కార్యవర్గాన్ని గారిని అభినందిస్తున్నాం. వాస్తవం చాలామంది లోపలున్నారు. నేను అనుకున్న సుమన్ గారు మరి ఎట్లా చేస్తారో మొట్టమొదటిగా చేసుకుంటూ అదేదో 3-4 గంటల కంటే ఎక్కువ మంది వస్తారు, ఆఫీస్ టైంలో వస్తారో రారో, మరి మనం ఎమ్మెల్యే గారిని ఇచ్చినాం, మన అన్ని సమస్యలు ఉండాలంటే హాల్ ఇంటిలో మేము అనుకున్నాం. మొత్తం హాల్ ఇంటి మరొక హాల్ ఇంటి అంట ఇవాళ ఉద్యోగులందరూ బయట ఉన్నందుకు మేము అభినందిస్తున్నాం. వాస్తవాన్ని మరి ఆయనకు అనుభవం ఉన్నది. ఆల్రెడీ ఆ రోజు టౌన్ ప్రెసిడెంట్గా ఉండే చాలా రోజులు కొట్లాడిన చేసింది వల్ల భూపతి రెడ్డి అన్న, వేణన్న, రత్నాకర్ అన్న అందరూ ఆశిస్తుంది. అదే ధైర్యంగా ఉన్న అందరూ అన్న తయారన్న అందరూ ఆశీస్సులతో ఇక్కడ జిల్లాలో రావడం, మా అన్ని జిల్లా అధ్యక్షులు కూడా కార్యదర్శులు కూడా సుమన్ ఉంటే మంచిగా ఉంటుంది అనడం. ఇవాళ మా ప్రధాన కార్యదర్శి అయితే అన్న రేపు మనం రిటైర్డ్ అయిపోతుంటే ఈ సంఘాన్ని నడిపేటందుకు జిల్లా అధ్యక్షులు యువకులు కావాలని చెప్పేసి అన్ని జిల్లాలో యువకులను ప్రోత్సహిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. మరి రేపు మన సంఘాన్ని నడిపే బాధ్యత మీ అందరికీ ఉండాలి. మరి ఎన్నో సమస్యలు మీ వాస్తవానికి 206 సంఘాలను మొత్తం యావత్తు జేఏసీ ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు అన్ని సంఘాలను కలుపుకొని అలా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఇలా తెలంగాణ ఉద్యోగులకే ఉన్నది. వాస్తవం ఆ రోజు పొలిట చేసి ఒకటైపు ఇలా తెలంగాణలో అస్తవ్యస్తంగా పరిపాలన ఉన్నది. వారికి కావాల్సింది వాళ్ళ ప్రాంత ఆకాంక్షనే తెలంగాణ ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి సోనియా గాంధీ గారి మా ఆదేశాలతో ఇచ్చిన ఘనత ఇలా సోనియా గాంధీ గారికి తెలంగాణ రావడానికి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మన భారత ప్రధానిగా ఉండి సోనియా గాంధీ గారి చదువుతో మన తెలంగాణ రావడానికి తెలంగాణ ఇచ్చిన ఘనత. ఇంతకుముందే మా ముజీబ్ గారు ఏంటంటూ 2 రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వం పోయినా పర్వాలేదు, మా తెలంగాణ బిడ్డల ఆకాంక్షను నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిన ఘనత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు. మరి ఇంత యుద్ధం చేసిన ఉద్యోగ సంఘాలను ఎక్కడ మనం చెప్పలేని పరిస్థితి. వాస్తవం 10 ఏళ్ళు దాటిన తర్వాత మరి ఉన్నవాళ్ళు అప్పుడున్న ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అప్పుడున్న మంత్రులైనా ఎక్కడ ఉద్యోగులు కొట్లాడని చెప్తే మా అస్తిత్వం కొంచెం పోతుందనే ఉద్దేశంతో ఎక్కడ చెప్పిన దాఖలాలు అయితే కలిగేది. వాస్తవం మరి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన సంగతి మా ఇలా అంగన్వాడీలు చాలామంది వచ్చిండ్రు. ఇలా మహిళలు సిద్ధంగా ఇంత సంఖ్యలో 33% అంటే 50% దాటలేదు. మరి అది ఆ రోజు కొట్లాడిన సంగతి గుర్తులేదా? గత ప్రభుత్వాల్లో వంట వాళ్ళకు సాగరహారం చేస్తే అందరూ వచ్చి మహిళలు ఒక యూనిఫామ్ వేసుకుంటే ఆ మొత్తం ప్రాంతాన్ని అంతే నిలిపిన సంగతిని గుర్తు చేస్తున్నారు. వాస్తవాన్ని అబలయని శ్రీజాతి కబలింప తలబడిన పరరాజులకు స్త్రీల పట్టు శౌర్యమును చూపే రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ వాణి రుద్రమదేవిరా. రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ వాణి రుద్రమదేవిరా. కల్పనాతీతమౌతమనీయ శిల్పమును వేయి తంబాలలో వెలిగించి మించినది అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా.
భూగర్భమున నిధులు పొంగి పారిని నదులు బంగార వనతతుల శృంగారముల పండ నా తల్లి తెలంగాణరా పిల్లలేని నందనోద్యానంపురా నా తల్లి తెలంగాణరా పిల్లలేని నందనోద్యానంపురా అని పాడుకోలేదా? నా తెలంగాణ తల్లి కోటి రత్నాలని అన్న దాశరథి మనకు గుర్తులేరా? మరి అటువంటి పౌరుషమున్న గడ్డ తెలంగాణ గడ్డ. మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవడానికి ఇలా ఉద్యోగులుగా మనం అట్లా శ్రమిస్తేనే ఇలా ప్రభుత్వాలకు మంచి పేరు వస్తాయి. చాలా మంది కొందరు మూర్ఖులు ఏదో టీఎన్జిఓ సంఘం ఎవరో తొలగని అన్న చెప్పిన సందర్భాన్ని చూస్తున్నాం. ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాల దగ్గర పథకాలను తీసుకుపోయి ఆ ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొచ్చే ఏకైక సంఘం టీఎన్జిఓ సంఘం, ఉద్యోగుల సంఘం. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు దగ్గరికి జేఏసీ ఏర్పాటు చేసుకొని ఒక కార్యాచరణను తీసుకున్నాం. రేవంత్ రెడ్డి గారు గురించి 34 మందిని 3 గంటలు మాట్లాడారు. చెప్తుండే ఇక్కడ ఉన్న మొత్తం అదే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జగదీష్ అన్న ఇంత ఒక అన్నాన్ని సంబోధించుకుంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఇక్కడ ఎవరు పెద్ద లేదు చిన్న లేదు, ఎవరు ఎన్ని తీసుకున్నా అభివృద్ధి అధ్యక్షులు లెక్కుంటారు. నేను మీకు చెప్తున్న పరిస్థితి ఇలా బాగలేదు. అయినా నా ఉద్యోగులందరికీ అన్ని రకాలుగా మార్చి వరకు కొంచెం వెసులుబాటు ఉంటుంది, అన్నీ ఇస్తా అని చెప్పిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారు. మరి మేము అన్నా మీ దగ్గరికి వచ్చినాం. మరి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అంటే ఆ 2 డిఏలు అని ఇదంటే నేను 2 డిఏలు ఇవ్వలేను కానీ మరి బట్టి విక్రమార్క గారి దగ్గర కూర్చోండి మాట్లాడండి, ఒక సబ్ కమిటీ వేస్తా, ఆ సబ్ కమిటీ చర్చించుకోమని చెప్పాక రేపు చెప్తా అని చెప్పి ఒక్క డిఏ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. కొందరు మూర్ఖులు అంటారు ఇవాళ 5 డిఏలు బాగున్నాయి, మరి ఒక్క డిఏ ఇస్తే ఎందుకు వచ్చింది అని అడిగింది. మరి అంతకుముందు 3 డిఏలు ఉన్నప్పుడు ఏమైంది? పెండింగ్ బిల్స్ లక్షల కోట్ల పెండింగ్ బిల్. ఇవాళ కంటెంట్లో పిలుస్తామని ఏమన్నా మనం దాచుకున్న పైసలు, మనకు రోగమో వస్తే వచ్చే పైసలు, రేపు రిటైర్ అయితే మన ఉద్యోగులు రేపు బిడ్డపెట్టి చేసుకోవడానికో ఇల్లు కట్టుకోవడానికో చూస్తున్న పైసలు. మరి దాన్ని కూడా ఆపిన సందర్భాన్ని ఆ గత ప్రభుత్వంలో ఆపినందుకే ఆ ఉద్యోగులందరూ ఏకమైన ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన సంగతి గుర్తు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మరి ఇలా జనవరి తర్వాత కొంచెం ఆర్థిక వెసులుబాటు వస్తుంది, మీరైతే అన్న ఒక పెండింగ్ బిల్స్ లేకుండా చూడండి, పెండింగ్ బిల్స్ ఇమ్మీడియట్ ఏంటంటే 2 నెలల చేస్తాన ఘనత ఎలా చాలా మటుకు 1,00,000 రూపాయలు ఉన్నాయి, చాలా మటుకు పడ్డాయి, ఇంకా పడవలసిన ఉన్నాయి. కాబట్టి మన అన్ని సమస్యలు మాట్లాడతారు. ఇలా హెల్త్గా చాలామంది ఇలా ఉద్యోగాల్లో మొన్ననే కరీంనగర్లో చూసిన ఒక ఎంప్లాయీ యాక్సిడెంట్ అయితే అన్ని కాళ్ళు చేతులు అన్ని అంపశయలో ఉన్నట్టు ఉన్నాడు. ఉంటే వాళ్ళ కొడుకు నాకు ఫోన్ చేసింది, సార్ మనం ఏం చేద్దాం, మా నాన్న ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నాడు, రోజుకు 1,00,000 రూపాయలు ఇలా బెడ్ ఖర్చు అని చెప్పారు, మా నాన్న బతికేటట్టు లేడు, కానీ నేను ఇంట్లో పెట్టుకుంటే నా చుట్టాలందరూ తింటారు, ఆ ఏం చేస్తుంటే నేను హాస్పిటల్ ఏం చేస్తే ఇది ఆర్థిక బలం తగ్గుద్ది, ఒక్కొక్కరు హాస్పిటల్ ఉంటే దాదాపు 20-30 లక్షలు అవుతుంది, నా కుటుంబం వీధిలో పడుతుందని చెప్తే నేను ఒకటి చేతులు ఎత్తేసిన వాస్తవం నాకు దగ్గర పెట్టి డాక్టర్ గారితో మాట్లాడితే ఏమన్నాడు, పరిస్థితి బాగా లేదు, ఆర్గాన్స్ అంటే దెబ్బతిన్నాయి, ఒక 5-6 రోజులు 10 రోజులు అయితే కానీ చెప్పలేము, 10 రోజులు అంటే 10 లక్షలు, తర్వాత అన్నీ ఒక్కొక్క పార్ట్ ఆపరేషన్ చేయాలన్నారు. అంటే 50 నుంచి 60 లక్షలు అయితే ఆ కుటుంబం మీద పడుతుంది. కాబట్టి ఆ ప్లగాన్ని ఒక్కటి చెప్పిన బాబు దేవుని మీద భారం వేసి చేస్తున్నా అయినా అచ్చట్లేదు. కాబట్టి చూడు దేవుని మీద భారం అంటే బాబు 2 రోజులలో చనిపోయిన సంగతి బాధగా అనిపిస్తుంది. ఇవాళ మా రిటైర్డ్ ఉన్నోడు కంపారిజన్ మెడికల్ యూనివర్సిటీ ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆపదలో ఉంటే వాళ్ళ హాస్పిటల్ ఏం చేస్తే మనకు వచ్చేది ఎన్ని లక్షలు 2 లక్షలు పడుతున్నా ఎక్కువ రాదు. ఇవాళ 30 లక్షలు 40 లక్షలు బిల్లు వచ్చి ఆయన చనిపోవడే కాక ఆ కుటుంబాన్ని కూడా ఆర్థిక భారం నెట్టివేయబడుతుంది. కాబట్టి ఈహెచ్ఎస్ కూడా పెద్దకాలంలో ఇవ్వాలని చెప్పి ఆ ప్రభుత్వంలో ఒక జీవో తీసుకొచ్చిండ్రు. ఆ జీవోను ఇంప్లిమెంట్ బాధ్యత ఈ
ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఈ సంవత్సరమైనా దాని మీద కూడా చర్చ లేని సందర్భాన్ని చేస్తాం. అది ఏం లేదు. గత ప్రభుత్వంలో మీరు ఏం పట్టద్దు, మీ ఉద్యోగులు మీకు అంత ఫ్రీ అయ్యేట్టుగా హెల్త్ అని చెప్పారు. కానీ మేము ఒకటి చెప్పాం, మాకు ఫ్రీ అవసరం లేదు, మేము కూడా ఒక 500 ఇస్తాం, ప్రభుత్వం 500 ఇవ్వండి, 350 కోట్లు సంవత్సరానికి ప్రభుత్వం తరఫున ఇస్తే 350 కోట్లు మా ఎంప్లాయీస్ తరఫున ఇస్తాం. 700 కోట్లు అయితే మీ మెడికల్ రియంబర్స్మెంట్ అయితే 500 కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఇంకా మీకు 200 కోట్లు మిగులుతుందని చెప్పడం ఒక కమిటీ చేసారు, జీవో చేసారు. ఆ జీవోని మర్చిపోయిన సంగతి అలా గుర్తు చేస్తున్నాం. మరి అలా డిమాండ్ కమిటీ అని చెప్పారు. మరి బట్టి గారు చైర్మన్గా ఉన్నారు. దాదాపు 2-3 నెలలు అయితే త్వరలోనే ఆ కమిటీని చెప్పి ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత తీసుకోవాలి. మరి ప్రభుత్వాన్ని ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా సమస్యల సాధనలో మేమందరం ముందున్నాం. మన సంఘం చాలా గొప్పది. ఇంతమంది భక్తులు మాట్లాడినట్టు నిజాం ఫర్మానతో వచ్చిన సంఘం మనం. తర్వాత 56లో 2 ప్రాంతాలు తెలంగాణ, అప్పుడు హైదరాబాద్ స్టేట్, మద్రాస్ స్టేట్ 2 ప్రాంతాలు కలిపితే అప్పుడు తెలంగాణ నామినేషన్స్ ఆఫీసర్స్ అని పేరు పెట్టుకొని ఇప్పటికీ తెలంగాణ పేరుతో ఉన్న ఏకైక సంఘం టీఎన్జిఓస్ అసోసియేషన్. సెంటర్గా కూర్చుంటే ఏ పని ఉంది అన్న అని మాట్లాడే సంగతి అనిపిస్తుంది. మరి అటువంటి సంఘం ఒక రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఇంతకు మా ముజీబ్ గారు చెప్పినట్టు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉంటే మంత్రి అప్పుడున్న మా అధ్యక్షుడు వస్తుంటే అక్కడ ఉన్న ఆన్వయానికి అన్న ఏమైనా పని ఉందా అని చెప్పిన సంగతి అలా గుర్తిస్తుంది. మన ఉద్యోగ సంఘాల పవర్ మీ అందరూ ఐకమత్యంగా ఉండనే. ఉద్యోగ సంఘాల్లో టీఎన్జిఓ సంఘం అంటేనే ఒక వైబ్రేషన్. నిజంగా నేను డైరీ క్యాలెండర్ సమావేశం పెట్టుకుందాం అనుకున్నాం. మరి ముఖ్యమంత్రి గారికి ఒకటి అపాయింట్మెంట్ కొరకు అడిగిన సంగతి చెప్తున్నాను. కానీ ముఖ్యమంత్రి గారు వేరే వాళ్ళని కొండవాళ్ళతో చెప్పేసి వస్తే వాళ్ళకి ఏదైనా ఒక దిగాలు ఇచ్చే పరిస్థితి ఏమో, తర్వాత వాళ్ళ గురించి మాట్లాడదాం, ఇప్పుడైతే ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పిన సందర్భంలో మన గౌరవ మన స్పీకర్ గారు ప్రశాంత్ కుమార్ గారు రావడం, అలాగే మన షబ్బీరాజు గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పి మరి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరికీ అన్ని మాట్లాడి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని తీసుకెళ్తాం షబ్బీరాజు గారికి చెప్పడం ద్వారా అందరికీ మేము పోతేనే షబ్బీరాజు గారు జగదీష్ అన్న అనుకుంటూ టీఎన్జిఓ సంఘం అంటే చాలా గొప్పది. ఆ రోజు ప్రతి పోరాటంలో టీఎన్జిఓ సంఘం ఉన్నది. మీరు ఎప్పుడైతే నా సెక్రటరీలో నా ఛాంబర్లు వాడుకోండి, మీకున్న ప్రభుత్వానికి రాయల్గా ఉంటా అని చెప్పి ఇలా షబ్బీరాజు గారు ఇలా సుమన్ గారు పోతే దాదాపు 30 లక్షలు ఇచ్చి ఇక్కడ కట్టిస్తా అన్న సందర్భాన్ని గుర్తిస్తున్నాం. అలాగే ఇక్కడ నిజామాబాద్నే కాదు కామారెడ్డి కూడా ఇస్తాన్న సందర్భాన్ని గుర్తిస్తున్నాం. మరి ఇలా భూపతి రెడ్డి అన్న ఇక్కడ ఉన్నాడు. మరి ఎమ్మెల్యే గారు వారు కూడా ఫండ్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఫంక్షన్ హాల్ లేదన్నా అప్పుడు ఒక 1 ఏకర్ ల్యాండ్ చూసారు, 1 crore కూడా శాంక్షన్ చేసారు. మీరు దాన్ని చదవ చూసుకొని ఇలా సుమన్ గారిని తీసుకెళ్ళి కలెక్టర్ గారిని కూర్చుని వాళ్ళకి ఇప్పించే బాధ్యతను తీసుకుంటారని మనం వేసుకుంటాం. లేకుండా దాన్ని ఇష్టం ఉన్నట్టు విభజించి చాలా మంది ఉద్యోగులు వాళ్ళ ప్రభుత్వం పతనం కావడానికి కూడా 317 జీవో కూడా ఒక కారణం. ఇలా అంగన్వాడీలో జీతాలు గత ప్రభుత్వంలో 2 సార్లు పెంపించిన టీఎన్జిఓ సంఘానికి అనుబంధంగా త్వరలోనే వాళ్ళకు కూడా ఎలక్షన్స్ కూడా పెట్టేసి వాళ్ళను కూడా తీసుకొని వాళ్ళ జీతాలు కూడా పెంచే పరిస్థితిని తీసుకొస్తామని మీ అందరికీ పాటిస్తూ మరి ఈ సంఘం ఉన్నతికి మీ అందరూ తోడ్పడాలి. రేపు వచ్చే ఒక ఉద్యమం అంటే ఏదో కొట్లాడి భయప్రాంతం చేసేది కాదు. మన నిరసన ప్రభుత్వానికి తెలియజేసి ఆ నిరసనలో మన ప్రభుత్వం సాల్వ్ చేసుకోవడానికి మీరందరూ కంకణబద్ధులై ఉంటారని మీ అందరికీ తెలియజేస్తూ అన్ని సమస్యలు పరిష్కారం అయితే మన భోజనం చేసిన తర్వాత మీ అందరూ ఇక్కడ కూర్చొని అన్ని మాట్లాడిన సమస్యలు పరిష్కారం చేస్తాం. ఆ రోజు గైడి గంగారామన్న గారు ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా, రాజారామన్న గారు జిల్లా అధ్యక్షుడిగా, అల్దర్ కిషన్ గారు జిల్లా అధ్యక్షుడిగా చేసిన సేవలు టీఎన్జిఓ సంఘం ఎప్పుడు మనం ఇవాళ సుమన్ గారి నాయకత్వంలో కూడా అంతే ఉండాలి. మన సంఘం ఎవరిని దూరంగా ఉండదు. ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలను ముందు తీసుకొచ్చి ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే బాధ్యతను ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘాలుగా
గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. మరి అటువంటి సంఘంలో మన అందరం సభ్యులు ఉన్నందుకు మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలుస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. 2025 మరి నిజామాబాద్ కేజీఓ శాఖ డైరీ ఆవిష్కరణలో భాగంగా మరి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి తమ్ముడు కేఎన్జిఓ జిల్లా ప్రెసిడెంట్ సుమన్ గారికి మరి అదేవిధంగా ఈరోజు నాతో పాటు అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర జేఏసీ ప్రెసిడెంట్ అయినటువంటి మరి మానం జగదీష్ అన్న గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారికి వచ్చినటువంటి రాయల్ నందాన్ గారు అకాడమిక్ చైర్మన్, అదేవిధంగా నోడా చైర్మన్ మరి తమ్ముడు వేణు గారికి, మరి మీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అసోసియేట్ ప్రెసిడెంట్స్కు, ట్రెజరర్ గారికి, మరి మిగతా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, మరి మా కాంగ్రెస్ శ్రేణులైనటువంటి సాయిరెడ్డి గారు, మరి పెద్దలు మా రత్నాకర్ గారు, శేఖర్ గౌడ్ గారు, మరి అదేవిధంగా రాజు గారు, డాక్టర్ బాలారెడ్డి గారు, మరి వివిధ జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలకు, మరి ముఖ్యంగా మా తెలంగాణ ఉద్యమకారులు మాతోటి పనిచేసినటువంటి గంగన్నకు, మరి మీ అన్ని ఆఫీసులో అన్ని డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీఎన్జిఓస్ సోదరి వాళ్ళందరూ కూడా నమస్కారం. నిజంగా చాలా సంతోషం. ఇవాళ నిజంగా చెప్పాలంటే నిజామాబాద్ జిల్లా ఇవాళ 33 జిల్లాలలో చాలా పెద్ద జిల్లా. 5.5 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దగ్గర 15 లక్షల మంది ఓటర్స్ ఉన్నటువంటి పెద్దగడ జిల్లాలో చిన్నగా ఇంత పెద్ద జిల్లాను మరి టీఎన్జిఓస్ 11,000 మంది మెంబర్స్ ఉన్నటువంటి ఈ జిల్లాను మరి తమ్ముడు సుమన్ లీడ్ చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా పక్క గ్రామమే మా చిన్నప్పటి నుండి వాళ్ళ ఫాదర్ మన దోస్తులు, మరి ఆ తమ్ముడు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ లీడ్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరం. నేను ఈ విషయంలో చాలాసార్లు జగదీష్ కూడా మాట్లాడడం జరిగింది. చాలా డైనమిక్, మరి చిన్న వయసులోనే సర్పంచ్ అయినాడు. మరి మన టీఎన్జిఓస్ ఆర్గనైజేషన్ మన జిల్లాలో తప్పకుండా ముందు తీసుకోబోతుందని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి నా మాట కూడా పరిశీలించి మరి ప్రెసిడెంట్ గారు చేసినందుకు తమ్ముడు ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రశేఖర్ శేఖర్ గారు అభినందిస్తా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ఈ ప్రభుత్వంలో కుటుంబ సభ్యులు మీరందరూ మాకు సోదరి మనతో సమానం. ఎందుకంటే మీరు లేదే ఈ ప్రభుత్వం లేదు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను గెలిచినా ఈ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు గెలిచి మరి ప్రభుత్వానికి మెజారిటీ వచ్చి మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు అది మీ సహకారంతోనే సాధ్యమైందని చెప్పి నేను గుర్తు చేయదలుచుకున్నాను. మరి మీరు లేదా ఈ ప్రభుత్వం లేదు. మీరు తలుచుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు చేయగలరు, మీరు తలుచుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు చేయగలరు. మీరు గతంలో చూసి తెలంగాణ ఉద్యమకారులుగా మరి మా గైడ్ కాగానే ఇక్కడ నిదర్శనం. మరి ఇబ్బందులు గురైన మన తెలంగాణ ఉద్యమకారులు నేను కూడా మీకు అందరూ కూడా తెలిసి జిల్లాలో అవుతుంది. మేము ఫౌండర్స్ అందరం తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ దేని కూడా తెచ్చుకున్నాము. అప్పుడు మన ఉద్యోగాలు మనకని, మన నీళ్ళు మనకని, మన నిధులు మనకని మరి ఒక టాగ్లైన్తో తెచ్చుకుని మీరందరూ అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే టీఎన్జిఓస్ గుర్తుకొస్తారు. తెలంగాణ ఉద్యమం అంటేనే ఆర్టీసీ కార్మికులు గుర్తుకొస్తారు. తెలంగాణ ఉద్యమం అంటే మరి టీచర్లు, మరి జర్నలిస్టులు గుర్తుకొస్తారు, కళాకారులు గుర్తుకొస్తారు. అంటే అలాంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి మీ టీఎన్జిఓస్లో మరి మీరు ఇప్పుడు ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా, ఏ టీచర్ని అడిగినా, ఎవరిని అడిగినా గతంలో 10 సంవత్సరాలు మీకు ఏమేమి ఇబ్బందులు పెట్టినో మీకు అందరూ కూడా తెలుసు. అంటే గతం మర్చిపోయారు. తెలంగాణ ఉద్యమంలో మీరు అందరూ పడినటువంటి శ్రమ మరి తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కూడా మనం అనుకున్నది కూడా ఏది కాలేదు. కాకపోతే తెలంగాణ మొత్తం అప్పుల పాలైపోయి, కుటుంబం పాలనైపోయి, మరి అవినీతిమయమైపోయి మనము ఇంకా తెలంగాణ వెనుకకు పోతున్నటువంటి సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా మాకు సహకరించి మాకు ఓటేసి గెలిపించినటువంటి మన ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజాప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఘనత, ఆ ఘనత నీకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ మన ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది. మరి 13 నెలలలో మీరందరూ కూడా విద్యులు చదువుకున్నవారు, మీకు తెలుసు ఈ ప్రభుత్వం ఏమేమి చేసింది. మరి ఇవాళ ముఖ్యంగా మహిళా పక్షపాతిగా
సంకల్పం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ అదేవిధంగా పేదవారికి సన్నబియ్యం ఇవ్వడమే కాదు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రైతులు ఆదుకోవడానికి బోనస్ కానీ మరి రుణమాఫీ పని చేసినటువంటి సందర్భాలు ఇవాళ ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంటే మన ఉద్యోగంలో తెలంగాణ ఉద్యోగం చేసిన ఇవాళ ఒక సంవత్సరంలోని 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత అన్ని డిపార్ట్మెంట్లో మనం రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నాం. ఇది ప్రభుత్వమైన ప్రజాపాలన. మనం మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో కడిగా పాలన ఉండేది. మనం సెక్రటరీ పోవాలంటే పర్మిషన్ లేదు, ఇందిరా పాలన దగ్గర మనం ధర్నా చేసుకుంటామంటే పర్మిషన్ లేదు. ఇవాళ ఈ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మనకు మళ్ళా ప్రజాస్వామ్యం వెలుగుతా ఉంది. ఇవాళ టీఐ వస్తాను మనం పిలిచి మాట్లాడుతూ ఉన్నాం. మీ యొక్క శ్రమను గుర్తించి మరి పెద్దలు చెప్పినట్టు ఇక్కడ కొన్ని డిఏ అడిగారు, తర్వాత పిఎఫ్సి అడిగారు, తర్వాత పెండింగ్ బిల్స్ ఉన్నాయన్నారు, అది కూడా అడిగారు. తర్వాత హెల్త్ కార్డ్స్ గురించి మేజర్గా చెప్పారు. ఇవన్నీ కూడా తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ మీ ముందు నేను చెప్తా ఉన్నాను. ఏదైతే సబ్ కమిటీ వేశారో ప్రభుత్వం పెద్దలు మన బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కానీ మరి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేశారు. ఈ సబ్ కమిటీలో ఇవన్నీ కూడా చర్చిస్తామని చెప్పారు. నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఒక లెటర్ రూపంలో కమిటీకి సబ్మిట్ చేస్తాము, ముఖ్యమంత్రి కూడా సబ్మిట్ చేస్తాము. తప్పకుండా మీ తరఫున మేము పోరాటం చేసి మీ వాటిలో నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఎందుకంటే మీరు వేరే వాళ్ళ ప్రభుత్వంలో భాగమే కాబట్టి మీకు అండగా ఉండడము, మీ యొక్క సమస్యలను తీర్చడం అనేది ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి మీకు అందరూ కూడా తెలుసు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం నిన్నగా ఫస్ట్గా మనం జీతాలు తీసుకుంటాము. ఇంకా చాలా సమస్యలు, ఉద్యోగాల సమస్యలు మనం పరిష్కరించుకున్నాం. ఇంకా కాబోయే సమస్యలు కూడా ఉన్నాయి. మీకు అందరూ కూడా తెలుసు, ఇంకా రాజకీయం కాదు కానీ ఇవాళ గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు తెలంగాణ మొత్తం అప్పులప్ప చేసి 45,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయారు. 7 లక్షల కోట్ల పైసలకు అప్పు చేసిపోయారు. ఇవాళ ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకున్నా మన పిల్లలు స్కూల్లో కాలేజీలో చదువుకుంటున్నారు. వాళ్ళు జాయిన్ అయిపోయి ఫైనల్ ఇయర్ అయిపోయారు. ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు, ప్రభుత్వం మరి ఇవ్వలేదు. మరి ఆ ఫీజు మీరన్నా కట్టండి, లేకపోతే ప్రభుత్వం కట్టండి అంటే ఇవాళ ప్రభుత్వం పాత బకాయిలు క్లియర్ చేస్తూ ఉన్నది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న బకాయిలు ఉన్నాయి, మధ్యాహ్న భోజనం బకాయిలు ఉన్నాయి. ఇట్లా అంటే మనం స్కూళ్ళు, హాస్పిటల్స్ మొట్టమొదటిగా నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేని దగ్గర మన ఎంప్లాయీస్ కూడా పెట్టుకొని మనం ఆ స్కూల్లో కూడా శ్రద్ధ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ 60,000 మంది మనం రిక్రూట్మెంట్ చేసుకుంటాము. కొన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే మన సమగ్ర శిక్షణ అభియాన్ వాళ్ళు కూడా ఎస్ఎస్ఆర్ వాళ్ళు కూడా ఒక నెల రోజులు స్ట్రైక్ చేసినప్పటికీ వాళ్ళకు పిలిచి వాళ్ళకు కొద్దిగా సమయం ఇవ్వండి, తప్పకుండా మీకు ఈ నెల రోజులు జీతాలు ఇప్పిస్తాము, మరి తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తే వాళ్ళు కూడా సహకరించింది. కాబట్టి నేను కోరుకునేది మీకు ఒకటే, ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి ఏ పనైనా కానీ ప్రజల దగ్గరికి రీచ్ కావాలంటే మీరే కారణము, మీరే వారధులు ఇవాళ ప్రభుత్వానికి మరి ప్రజలకు మధ్యం. కాబట్టి ఏ పని చేయాలన్నా మీతో మీరు చేయడం సాధ్యం కాదు. మరి మీరు తప్పకుండా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించండి. ప్రభుత్వం కూడా మీ పట్ల సీరియస్గా ఆలోచించి మరి తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా తమ్ముడు చెప్పాడు, ఇప్పుడు నిజంగా చెప్పిన తర్వాత నేను కూడా ఆర్డీఓని పిలిచాను. పిలిచిన తర్వాత ఇక్కడ కూపన్పల్లిలో ఒక ల్యాండ్ ఉంది, మనకు 1 ఎకరం ల్యాండ్ మీకు కళ్యాణ మండపం కట్టుకోవడానికి అమౌంట్ ఆల్రెడీ ఇవ్వని చెప్పి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. మన డీటెయిల్స్ రాగానే ఒక లెటర్ కలెక్టర్కి ఇస్తారు, సీసీఐలకు ఇస్తాము. తప్పకుండా మీకు ఒక ఎకరం చాలా కాస్ట్లీ ల్యాండ్స్ మాది. కాకపోతే మీ ఎన్జిఓస్ నాకు కావాల్సిన వ్యక్తులు నేను కూడా దీనిలో భాగమే కాబట్టి మీకు ఇస్తామని చెప్పి ఇప్పించాలని చెప్పి ఇంకొకటి ఇక్కడ చాలామంది మహిళా సోదరులు ఉన్నారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా మీకు కూడా మహిళా సమాఖ్య కూడా జిల్లా మనకు ఒక 5 కోట్లు సాంక్షన్ దానికి కూడా 1 ఎకరం నా కాన్సెప్ట్లో ఇచ్చి మహిళలను పిఎల్ఈలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకున్నాను. తప్పకుండా త్వరలోనే మీకు 100 ఎకరం మీకు ఇంజనీర్ కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాలాతీతమైంది, మీకు ఎక్కువ మాట్లాడకుండా తప్పకుండా నన్ను ఇక్కడ పిలిచి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించినందుకు, మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అగైన్ కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తూ మీకు అందరికీ ఆ దేవుడు చల్లగా ఉండాలని, మీ కుటుంబాలందరూ బాగుండాలని కోరుకుంటూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటామని జై కాంగ్రెస్. యూట్యూబ్ ఛానల్
టీఎన్జిఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినటువంటి మన గౌరవ ఎంప్లాయీ చైర్మన్ మరియు అన్నగారికి భూపరెడ్డి అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకపోతే ఇంకోదైనా టీఎన్జిఓ నిజామాబాద్ జిల్లా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ జరిగింది. అందరూ క్లాప్స్ దయచేసి అట్లా క్లాప్స్ కొట్టండి. ఇక మొదటిగా విద్యార్థులకు సన్మాన కార్యక్రమం సమస్యలను పరిష్కరించడానికి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా వాడుకోవడానికి టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా శాఖ ఎంత ముందుకు వెళ్తుందో ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవాన్ని మనం ప్రదర్శనగా పేర్కొనవచ్చు. కాలంతో పాటు కదిలిన వాడే విజయాలను సాధిస్తాడు. అలాగే టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుమన్ గారు కాలంతో పాటు వేగంగా పరిగెడుతున్నాడని మనకు తెలుస్తుంటే ఒకసారి మిత్రుడికి గట్టిగా చప్పట్లతో మనం అభినందన తెలియజేద్దాం. అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చిన ఉద్యోగులందరూ కూడా భోజన సదుపాయం కల్పించబడింది. భోజనం చేసి మళ్ళీ 2 గంటలకి మన ఎంప్లాయ్ చేసి రాష్ట్ర చైర్మన్ మానం జగదీశ్వర గారు మరియు ఎస్ఎం హుసేన్ ప్రధాన కార్యదర్శి ముజిబాల గారితో ఉద్యోగస్తుల నుంచి వృత్తి పథకాల పతనకు గ్రామీణ శ్రేణులకు ఎమ్మెల్సీ గౌరవ ఎమ్మెల్యే అన్న భూపరెడ్డి గారికి మరియు కాంగ్రెస్ నాయకులందరికీ కూడా చేసిన ఉద్యోగులందరూ కూడా టీఎన్జిఓ జిల్లా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కార్యక్రమానికి విశిష్టతగా విచ్చేసినటువంటి టీఎన్జిఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు శ్రీ బాల జగదీశ్వర్ గారిని నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓ శాఖ పక్షాన ఘన సత్కారం ఇప్పుడు జరగబోతుంది. శ్రీ ముజీబన్న గారిని ఘనంగా సత్కరించుకుందాం. వారి సత్కారానికి మన కరతాళత్వంలో మంగళ వాయిద్యాలు కావాలి. చప్పట్లతో మరి మన నాయకుడికి అభివాదాలు తెలియజేస్తుంది. వారి తర్వాత కూడా చైర్మన్ శ్రీ కేశవేణి గారిని సత్కరించాల్సిందిగా టీఎన్జిఓస్ తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు జగదీశ్వర్ గారు కేశవేణి గారికి ఆత్మీయ సత్కారాన్ని అందిస్తున్నారు. అతిథులందరికీ గజమాలతో అపూర్వమైన సత్కారాన్ని జరుగుతున్న దృశ్యాన్ని